ప్రపంచంలోని అన్ని వింతల్లో 7 వింతల్లో ప్రధానమైన వింత ఏమిటంటే ఒక మతం తన దేవాలయాన్ని అది నిర్వహించుకోలేకపోవడం. ప్రపంచంలో ఎక్కడ ఈ పరిస్థితి చూడం, మనం ఒక భారతదేశంలోనే చూస్తాం. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో మీరు చూశారు కదా. ఒక్కరోజు ఒక్క పట్టణంలో 19 దేవాలయాల మీద దాడి జరిగింది. కాబట్టి రామతీర్థంలో రాముని విగ్రహం యొక్క శిరస్సును మిషన్ పెట్టి కట్ చేసేశారు. హిందువులు ఎంత వేదనకు గురై ఉంటారని ఈవేళ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్తు వాళ్ళు చూస్తున్నారు. నిన్న కాక మొన్న తిరుపతిలో 62,000 మంది దర్శనానికి వస్తే 16 నుంచి 17 గంటలు పట్టింది. అయోధ్యలో రోజు 1,00,000 నుంచి 1,25,000 మంది దర్శనం చేసుకుంటే 25 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపల దర్శనం అయిపోతాం. అసలు డబ్బులు తీసుకుని దర్శనం చేయడం అంటే అన్యమతాల వాళ్ళు విమర్శిస్తున్నారు. మనం సిగ్గుపడవలసి వస్తుంది సమాజంలోకి వెళ్తే. ఈవేళ మభ్య పెట్టడానికి ఏమీ లేదు. తెరిచి చూస్తే స్పష్టంగా వాళ్ళకి విషయం అర్థమవుతుంది. హిందూ దేవాలయాలు దోచుకోబడుతున్నాయి, హిందువుల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. దేవాలయం ఆనాడు మొఘలాయల చేతుల్లోకి వెళ్ళింది, తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది, ఇప్పుడు ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళింది. పెద్దగా తేడా ఏమీ లేదు. కాబట్టి మనం పరిపాలించుకుంటున్నామనే భావన ఉంది, కానీ మన మతానికి అన్యాయం జరుగుతుందన్నది మాత్రం వాస్తవం. ధార్మికమైన అంశాలు ఎక్కడా ముందు ప్రాధాన్యం ఉండవు. ఎండోమెంట్ యాక్ట్లో ఎంతసేపు ఎంత ఆదాయం వస్తుంది. భక్తుడు స్వచ్ఛందంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలువు దోపిడీ ఇస్తే అది ధర్మంలో భాగం. భక్తుడికి తెలియకుండానే నిలువు దోపిడీకి గురైతే అది ఎండోమెంట్లో భాగం. మిగిలిన మతాలకు సంబంధించిన చర్చిల్లో మసీదుల్లో 2.5-3 రూపాయలు కరెంటు బిల్లులు తీసుకుంటే హిందూ దేవాలయాల్లో 12.5 తీసుకుంటున్నారు. ఇంకా ఈ దేవాలయ వ్యవస్థని వాళ్ళు బాగు చేస్తారని అనుకోవడం అని చెప్పంటే భస్మాసుర హస్తం హిందువులు తమ నెత్తిమీ తాము పెట్టుకోవడమే అవుతుంది. కాబట్టి ఈవేళ హిందూ సమాజం గుర్తించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికే కాదు, భారతదేశంలో హిందువులందరికీ ఈవేళ విష్ణు పరిషత్ చెబుతోంది, కలిస్తే బలుస్తాం, బలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి కులము ఉంటే గడప లోపల పాటిద్దాం, గడప దాటామంటే హిందువులుగానే భావిద్దాం. అప్పుడు మాత్రమే మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన పురాణ గ్రంథాలని, మన దేవీ దేవతల్ని, మన గోమాతల్ని, మన మాతృమూర్తుల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. కాబట్టి ఈ దేవాలయాలను రక్షించుకోవడం అనేది ప్రథమ బాధ్యతగా ప్రతి హిందువు భావించాలని ఈ హైందవ శంకరావాన్ని నిర్వహిస్తాం. రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిటింగ్ న్యూస్కి వచ్చినందుకు. ఎలా ఉన్నారు సార్? నమస్కారం. బాగున్నాను జీ. బాగున్నారా? ఓకే, మీరు ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. బట్ ఆ కాజ్ ఏంటి అన్న జనాలు తెలియదు. మీ లైఫ్లో ఇప్పుడు మీకున్న అల్టిమేట్ గోల్ ఏంటి మీరు ఫైట్ చేసేది? విశ్వ హిందూ పరిషత్ మాధ్యమంగా యావత్ భారతదేశంలో ఒక ధార్మిక స్వతంత్ర ఉద్యమానికి పునాదులు వేస్తున్నాం. ఎలా అయితే 1984 సంవత్సరంలో అయోధ్య రామజన్మభూమి ఉద్యమాన్ని స్వీకరించి విశ్వ హిందూ పరిషత్తు 498 సంవత్సరాల సమస్యని మొన్న 2024 జనవరి 22వ తేదీన ఏ విధంగా అయితే పరిష్కారం చేశామో, విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఆ విధంగా ఇప్పుడు జరగవలసిన మరొక స్వతంత్ర పోరాటం ఏంటంటే ధార్మిక స్వతంత్ర పోరాటము. సెక్యులర్ రాజ్యమును చెప్పుకునే భారతదేశంలో హిందువులు తమ దేవాలయాల్ని తాము నిర్వహించుకోలేని పరిస్థితి. దేవాలయం మాధ్యమంగా హిందువులు తమ ధర్మాన్ని తాము ప్రచారం చేసుకోలేని పరిస్థితి. మిగిలిన మతాలకు ఇచ్చిన మత స్వేచ్ఛ రాజ్యాంగ విరుద్ధంగా హిందువులకు ఇవ్వకుండా ఆపే పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారం హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తినిచ్చి హిందువులకు అందించిన నాడే ఈ దేవాలయ వ్యవస్థ హిందువుల సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది భావితరాలని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి భావితరాలకి మార్గం అవుతుందని మేము భావిస్తాం. అండర్స్టూడ్ సార్. బయట చూసే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి గుళ్ళన్నీ బాగానే రన్ అవుతున్నాయి కదా, అంతా సరిగ్గానే ఉంది కదా అని చెప్పి అజంప్షన్లో ఉన్నాం మేమైతే. ఓకే, ఏంటి తప్పు జరుగుతున్నది? ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉండకూడదు? మీకు ఒక విషయం చెప్పాలండి. హిందూ దేవాలయాలకి దేశవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది భారతదేశం మొత్తం మీద. అలాగే ఒక 100 కోట్ల స్క్వేర్ ఫీట్లో భవన సముదాయాలు ఉన్నాయి దేవాలయ వ్యవస్థకి, హిందువులకి. అలాగే ఈ 100 స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ఈ భవన సముదాయాల విలువ 20 లక్షల కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరము హిందూ దేవాలయాలకు ఉన్న శాశ్వత ఆస్తుల మీద వచ్చే ఆదాయం 10,000 కోట్ల రూపాయలు. అది కాక ప్రతి సంవత్సరము భక్తుల నుంచి సేకరిస్తున్న, అంటే రకరకాల దర్శన టికెట్ల పేరుతో, పూజా టికెట్ల పేరుతో, కళ్యాణ టికెట్ల పేరుతో, లేకపోతే గదుల అద్దె పేరుతో, పార్కింగ్ పేరుతో, ఇలా రకరకాల పేర్లతో భక్తుల నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు వసూలు చేస్తున్నటువంటి ఆదాయం దేశవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు. ఓకే, ఇవన్నీ నిజంగా హిందూ ధర్మానికి కనుక ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ హిందూ ధర్మము ఇన్ని మత మార్పులకు గురై ఉండేది కాదు. ఓకే, హిందూ ధర్మం ఈవేళ తమ మతాన్ని, తమ ధర్మాన్ని తాము ప్రచారం చేసుకోలేని స్థితిలో, జీర్ణమైపోతున్న ఆలయాల్ని తిరిగి పునరుద్ధరణ చేసుకోలేని స్థితిలో, హరిజన గిరిజన ఉపేక్షిత బస్తీల్లో దేవాలయాలు నిర్మాణం చేసుకోలేని పరిస్థితుల్లో
ఈ ధార్మిక ప్రవాహ ధారని అక్కడికి పంపించలేని పరిస్థితుల్లో అక్కడ అరకొరగా ఉన్న దేవాలయాలు నిర్వహించుకోవడానికి అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకి, హరిజనులకి, మత్స్యకార బంధువులకి, ఉపేక్షిత బంధువులకి శిక్షణ ఇచ్చే పరిస్థితి లేని స్థితి. ఇవన్నీ దేవాలయం కేంద్రంగానే హిందువులు నష్టపోతున్నారు. ఓకే. అందువల్ల దీంట్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఓకే. ఈవేళ రాజకీయంగా దేవాలయాలు అనేది ఒక ఆర్థిక వనరుగానే చూస్తున్నాయి. ఉదాహరణకి మీరు ఈ నిర్వహణ చేస్తున్న శాఖ పేరు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది. దేవాదాయము, ధర్మాదాయము. దేవుడి మీద ఎంత ఆదాయం వస్తుంది, ధర్మం మీద ఎంత ఆదాయం వస్తుంది. ఒకసారి ఎండోమెంట్ యాక్ట్ని చూస్తే మీరు మొట్టమొదటిలోనే దాని అర్థమే ఆస్తుల పరిరక్షణ, ఆదాయాన్ని పెంచడము, దాన్ని బడ్జెట్ని నిర్ణయించడము, నిర్వహణ చేయడము. అంటే ధార్మికమైన అంశాలు ఎక్కడా ముందు ప్రాధాన్యం ఉండవు ఎండోమెంట్ యాక్ట్లో. ఎంతసేపు ఎంత ఆదాయం వస్తుంది, భక్తుడు స్వచ్ఛందంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలువు దోపిడీ ఇస్తే అది ధర్మంలో భాగం. భక్తుడికి తెలియకుండానే నిలువు దోపిడీకి గురైతే అది ఎండోమెంట్లో భాగం. ఇది దేవాలయ వ్యవస్థ నడుస్తున్న తీరు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దక్షిణ భారతదేశం అంతా ఎండోమెంట్ యాక్ట్ ఉంది. దేశవ్యాప్తంగా హిందువుల యొక్క పరిస్థితి దేవాలయ మాధ్యమంగా ఇదే స్థితిలో కొనసాగుతోంది. అందువల్ల దీనిలో మార్పు రావాలని విశ్వ హిందూ పరిషత్ భావిస్తాం. అండర్స్టూడ్ సార్. సార్ ఇది ఇప్పటిదాకా ఇలా సాగుతూ వచ్చింది అంటే దీనికి ఎక్కడో చోట మూలం పడే ఉంటుంది కదా, దాన్ని ఇది ఉంటుంది. కానీ మీరు ఒక కాన్వర్జేషన్లో మాట్లాడారు ఏంటంటే 1000 ఏళ్ల పాటు హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉట్టి ప్రార్థనా మందిరాలుగా కాకుండా చదువు కోసము, విద్య కోసము, ఆర్ట్స్ కోసము, వీటన్నిటి కోసం కూడా ఉపయోగపడ్డాయి. తర్వాత 1929లో అంతా చేంజ్ అయిపోయింది అని చెప్పి మీరు అన్నారు. ఏం చేంజ్ అయింది యూజర్స్కి చెప్పగలుగుతారు ఒకసారి? మొట్టమొదటి భారతదేశం 2 సార్లు బానిసత్వంలోకి వెళ్ళింది, పరాయి పాలనలోకి వెళ్ళింది. మొదటి 800 సంవత్సరాలు మొఘలాయిలు ఈ దేశం పరిపాలనలోకి వచ్చారు. ఆ తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ వారనే క్రైస్తవులు ఈ దేశంలో పరిపాలనలోకి వచ్చారు. మొదటి 800 సంవత్సరాలు హిందూ ధర్మం మీద విద్వేషము, విద్రోహమైనటువంటి భావన, ఆలోచన, పాలనా తీరు కారణంగా హిందూ దేవాలయాలను మట్టు పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఉదాహరణకి వాళ్ళు ఎంత వికృతంగా దేవాలయ వ్యవస్థను నాశనం చేశారంటే, ఒక ఉదాహరణ, హిందువులు పవిత్రంగా ఆరాధించుకునే ప్రార్థనా స్థలాలు, పుణ్యక్షేత్రాలు, మోక్షధామాలు 7 ప్రస్తావన ఉంటాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చేవా సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్షాన్ని ప్రసాదించే దివ్యమైన నగరాలను భావిస్తాం. అందులో మొదటిది అయోధ్య కూలగొట్టారు, రెండవది మధుర కూలగొట్టారు, కాశీ ఆలయాన్ని కూలగొట్టారు, 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ దేవాలయాన్ని కూలగొట్టారు. ఇట్లా దేవాలయ వ్యవస్థని మొత్తం సమూలంగా పెకలించి వేయాలి, ఇస్లాం రాజ్యం శాశ్వతంగా ఉండాలన్న ఆలోచనతో 800 సంవత్సరాలు వికృతమైనటువంటి చేష్ట దేవాలయం మీద దాడుల ద్వారా చేశారు. ఆ విధంగా ఆనాడు నష్టపోయాం మనం. అదే తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలు, మన భారతదేశంలో దేవాలయాలు సంపన్న కేంద్రాలు. గ్రామంలో లేని సౌకర్యాలు కూడా దేవాలయంలో ఉండేవి. ఎందుకంటే తన ఇంటికన్నా దేవాలయం పదిలంగా ఉండాలని కోరుకునేవారు. కాబట్టి ఈ క్రైస్తవ మోకైనటువంటి బ్రిటిష్ వాళ్ళకు కూడా ఈ దేవాలయ యొక్క సంపదల మీద, ఆస్తుల మీద దృష్టి పడింది. కాబట్టి దీన్ని కొల్లగొట్టడం కోసం వాళ్ళు కూడా యథేచ్ఛగా ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సంపదని, ఆదాయాన్ని లూటీ చేయడం ప్రారంభించారు. 1897లో వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. దాని ప్రభావం, ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టాన్ని తీసుకొచ్చారు. అది రిలీజియస్ యాక్ట్ పేరుతో హిందూ దేవాలయాలను వాళ్ళ చేతిలో పెట్టుకునే ప్రయత్నం అక్కడ ప్రారంభించారు. అది యథేచ్ఛగా కొనసాగిస్తూనే వచ్చారు ఇప్పటివరకు కూడా. 1925లో ముస్లింలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు, హిందువులు మాత్రం ఆ కబంధహస్తాలు అలాగే ఉంచుకున్నారు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన దుర్మార్గం ఏంటంటే, ఇక్కడ హిందూ దేవాలయాల్లో కొల్లగొట్టిన ఆదాయాన్ని అంతా వాళ్ళ వ్యాపారంలో వచ్చిన లాభాలుగా చూపించి, వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లను పెద్దగా చేసి చూపించి వ్యాపారం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఈ విధంగా ఆ 800 సంవత్సరాలు, ఈ 200 సంవత్సరాలు శోధనకి, వేదనకి గురయ్యాయి హిందూ దేవాలయ వ్యవస్థ. ఓకే. కానీ అదే దేవాలయం కేంద్రంగా స్వతంత్రాన్ని పొందే ప్రయత్నం చేశారు హిందువులు. ఓకే. ఎందుకంటే మనకున్న శ్రద్ధా కేంద్రాల్లో దేవాలయానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తిరిగి అదే కొనసాగుతూ వస్తుంది. ఓకే. హిందువులు తమ దేవాలయాన్ని తమ నేరుగా నిర్వహించుకునే వ్యవస్థ లేకపోవడం, స్వయం ప్రతిపత్తి లేకపోవడము. దేవాలయం ఆనాడు మొఘలాయల చేతిలోకి వెళ్ళింది, తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది, ఇప్పుడు ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళింది. పెద్దగా తేడా ఏమీ లేదు. కాబట్టి మనం పరిపాలించుకుంటున్నామనే భావన ఉంది, కానీ మన మతానికి అన్యాయం జరుగుతుందన్నది మాత్రం వాస్తవం ఉంది. అర్థమైంది సార్. ఫ్రీ హిందూ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్ అన్న ఫైట్ మీరు చేస్తున్నారు కదా, మీకు అసలు ఇది చెయ్యాలి అన్న కాజ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏదైనా ఈవెంట్ మిమ్మల్ని బాగా కదిలించింది మీరు చూసారా? ఎట్లా స్టార్ట్ అయింది ఇది?
దేవాలయ వ్యవస్థలో వ్యాపార ధోరణి రోజు రోజుకి పెరుగుతుండడం అన్నది విశ్వ హిందూ పరిషత్ గమనిస్తూ వస్తున్నది. ఓకే. దేవాలయ వ్యవస్థ పంచాలయ వ్యవస్థగా ఉండేది. దేవాలయాల్ని 5 ఆలయాలుగా నిర్వహణ చేసేవారు మన ఋషులు మునులు, మన పూర్వీకులు. ఒకటి దైవం ఉన్నాడు కాబట్టి దేవాలయం ఉండేది. ఆ దేవాలయం కేంద్రంగా ఒక వైద్యాలయం నిర్వహణ చేసేవారు, ఒక విద్యాలయాన్ని నిర్వహణ చేసేవారు. అలాగే దాని ఆధారంగా ఒక శరణాలయం నిర్వహణ జరిగేది ఆర్తులకి ఆకలిని తీర్చడం కోసం. అందువల్ల చూడండి, దేవాలయంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం మీద తళతళ మెరిసే ఒక కలశం ఉంటుంది. అలాగే శిఖరం మీద కూడా, గర్భాలయం పైన శిఖరం మీద కూడా కలశాలు ఏర్పాటు చేస్తారు. ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆ సూర్యరశ్మి ఆ కలశాల మీద పడే ఆ వెలుగు వాళ్ళకి కనిపించినప్పుడు, ఆ అఖండ ఘంటానాదం మహానైవేద్యం సమయంలో వాళ్ళకి వినిపించినప్పుడు, ఈవేళ ఈ ఊళ్ళో మన ఆకలి తీరడానికి ఒక గుడి ఉందని వెతుక్కుంటూ వచ్చేవారు. ఆ విధంగా శరణాలయంగా ఉపయోగపడేది. ఆ పేదవారికి, ఆ ప్రయాణంలో ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం కోసం ఆ విధంగా ఏర్పడిన సత్రాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ విధంగా తర్వాత ఒక గ్రంథాలయంగా ఉపయోగపడేది. ఈ రామాయణ, భారత, భాగవతాది 18 పురాణాలు, అలాగే మనకున్న ఉపనిషత్తులు, వేదాలు, ఇవన్నీ దేవాలయంలో గ్రంథాలయంగా ఉపయోగపడేది. దాని నుంచి జిజ్ఞాస ఉన్నవాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉండేది, తెలుసుకోవడానికి అవకాశం ఉండేది. రెండోది, దేవాలయం కేంద్రంగా విద్యాలయాల నిర్వహణ జరిగేది. ఆసుపత్రుల నిర్వహణ జరిగేది, విద్యాలయం నిర్వహణ జరిగేది, గ్రంథాలయం నిర్వహణ జరిగేది, శరణాలయం నిర్వహణ జరిగేది. దీనికి అనుబంధంగా గోశాలలు కూడా నిర్వహణ జరిగేవి. కాబట్టి ఈవేళ వ్యవస్థ ఎలా తయారైందంటే ఈ వ్యవస్థలన్నింటినీ మట్టు పెట్టేశారు. క్రమేపీ దేవాలయము ధర్మ ప్రచారానికి కేంద్రం కాకుండా పోతోంది. కాబట్టి వివక్షతకు గురవుతున్నాయి దేవాలయాలు. కాబట్టి దేవాలయాల్లో దైవిక పూజలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా అపచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే హిందువులు అచేతనం అయిపోతారు. కాబట్టి హిందువులకి దిశానిర్దేశం చేయవలసిన దేవాలయాలు హిందువులే నిర్వహించుకున్న రోజున, ప్రభుత్వం దీంట్లో జోక్యం లేకుండా ఉన్న రోజున దేవాలయ వ్యవస్థ సరైన స్థితిలో నడుస్తుందని విశ్వ హిందూ పరిషత్ భావించింది. అందులో భాగంగా 15 సంవత్సరాల నుంచి దీని మీద పరిశీలన చేయడం, ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించింది విశ్వ హిందూ పరిషత్. దీంట్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదుల్ని, అలా హైకోర్టు రిటైర్డ్ జడ్జిల్ని, పీఠాధిపతుల్ని, స్వామీజీల్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి సీనియర్ అధికారుల్ని, వీళ్ళందరినీ సంప్రదించి ధార్మిక ప్రవచకుల్ని వీళ్ళందరితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జాతీయ స్థాయిలో. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక 1000 ఆలయాల మీద సర్వే చేయడం జరిగింది. ఓకే. 14 రాష్ట్రాల్లో దీని మీద పరిశీలన చేయడం జరిగింది. ఒక 100 మంది స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని చర్చించడం జరిగింది ఈ అంశం మీద ఎలా మార్పు చేస్తే బాగుంటుంది అని. ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేవాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయో పరిశీలన చేయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడం జరిగింది. ఏ విధంగా ఈ చట్ట సవరణ చేస్తే దేవాలయాల మనుగడ సాగుతుంది అనేది దాని మీద ఒక అధ్యయనం చేసి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. దాని తర్వాత ముసాయిదా బిల్లులు తయారు చేయడం జరిగింది. ఓకే. విశ్వ హిందూ పరిషత్ కేవలం ఒక మీటింగ్ పెట్టడం కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. దీని ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం కోసం చేస్తున్న కార్యక్రమం. ఒకవైపు ముసాయిదా బిల్లు ఏ రాష్ట్రంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలకి ముసాయిదాల బిల్లులు తయారయ్యాయి. కేంద్రం రాజ్యాంగపరంగా ఎలా సవరణ చేయాలనే విషయంలో కేంద్రానికి సంబంధించిన ముసాయిదా డ్రాఫ్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఈవేళ మొట్టమొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అంకురార్పణ జరుగుతున్నది ఈ జాతీయ ఉద్యమానికి. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉద్యమం కాదు, రైట్. ఇది భారతదేశం మొత్తం కూడా మన దేవాలయ వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలి. హిందువుల చేతిలో దేవాలయం ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అని చెప్పంటే హిందువుల యొక్క హుండీధనంతో నడుస్తున్న దేవాలయంలోకి అన్యమతస్థులు ప్రవేశిస్తున్నారు. మిగిలిన మతాలకు సంబంధించిన చర్చిల్లో, మసీదుల్లో 2.5-3 రూపాయలు కరెంటు బిల్లులు తీసుకుంటే హిందూ దేవాలయాల్లో 12.5 తీసుకుంటున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు 10,400 కోట్ల రూపాయల ఆదాయం హిందూ దేవాలయాలు ఇస్తుంటే దీని మీద 12% CGF పేరుతో వసూలు చేస్తున్నారు. ఆడిట్ ఫీజు పేరుతో మరో 4% వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేనికి ఖర్చు పెడుతున్నారంటే దేవాలయాల నిర్మాణానికి ఖర్చు పెట్టడంలా, జీర్ణోద్ధరణ జరిగిన దేవాలయాలను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టడంలా, నిర్మాణాలకు ఖర్చు పెట్టడంలా, ధర్మాన్ని ప్రచారం చేయడానికి, భారతీయ కళల్ని ప్రచారం చేయడానికి, హరిజన గిరిజన ఉపేక్షిత భక్తిలో ధర్మ ప్రచారంలో భాగంగా కళ్యాణాలు చేయడానికి వీటికి ఉపయోగించడంలా, ఈ ధర్మానికి మూల స్తంభాలైన అర్చకులు, పురోహితులకు సంబంధించినటువంటి సేవల కోసం దీన్ని ఉపయోగించడంలా, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, వాటికి ఉపయోగించడంలా. దేవాలయ వ్యవస్థను ఎలా మార్చారని చెప్పంటే 100 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలు దేవాలయానికి అంకితమైపోయి పనిచేస్తుంటే వాళ్ళ ఆదరణ చూసే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈవేళ వాళ్ళనేమో సేవకులుగా గుర్తించారు,
ఈఓలు సంబంధించిన ఎండోమెంట్ అధికారులనేమో గవర్నమెంట్ ఎంప్లాయీలుగా గుర్తించారు. వీళ్ళకి పే స్కేల్స్ ఉంటాయి, మరొకటి ఉంటాయి. వాళ్ళు మాత్రం ఆ విధమైన సౌకర్యాలు దూరంగా ఉంటారు. అర్చకులు ఉద్యోగులు కావాలని కోరుకోరు. దేవాలయంలో కూడా దేవుడు తర్వాత స్థానం వాళ్ళు ఉండాలని కోరుకుంటుంది హిందూ సమాజం, అర్చకుడే అవుతాడని. కాబట్టి వాళ్ళు అడగలేరు, ప్రభుత్వం పట్టించుకోదు. ఈ పరిస్థితిలో దేవాలయానికి వస్తున్న ఆదాయాలు కూడా అది ప్రభుత్వ ఆదాయంగా మారిపోతుంది, హిందువుల ఆదాయంగా దాన్ని ఖర్చు చేయడం లేదు. ఏమవుతున్నారు సార్, ఇన్ని వేల కోట్ల ఆదాయం వచ్చేది ఏదైతుందో దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ఆ ప్రభుత్వాలు ప్రజాపాలన కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తున్నారు. ఓకే, ఉదాహరణకు తిరుపతి కొండ మీద తిరుమలలో ఆలయం ఉంటే ఆలయం వచ్చిన ఆదాయం తిరుమలలో రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారు, వీధి దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తున్నారు, డ్రైనేజీల్ని కట్టడానికి శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నారు, పార్కులు కట్టడానికి, లేకపోతే అక్కడ ఉన్న చెరువులను శుభ్రం చేయడానికి దీనికి ఆ నిధులు ఉపయోగిస్తున్నారు, డ్రైనేజీలు క్లీన్ చేయడానికి. దీనికోసం కాదు హిందువులు హుండీలో డబ్బులు వేసేది. కాబట్టి అది చేయడానికి ప్రజలు పన్ను కడుతున్నారు. ఆ పన్నుల నుంచి చేయవలసిన పనులు కూడా హిందూ దేవాలయాల యొక్క ఆదాయం నుంచి చేయడం వల్ల హిందూ ధర్మం కోసం ప్రచారం అనేది తగ్గి మత మార్పిడికి గురవుతోంది హిందూ సమాజం. ఇది మారాలి అంటే దేవాలయం యొక్క ఆదాయం ధర్మ ప్రచారానికి మాత్రమే ఉపయోగపడాలి అనేది విశ్వ హిందూ పరిషత్తు చాలా గట్టిగా నిర్ణయం తీసుకుని ఉద్యమం ప్రారంభించింది. అండర్స్టూడ్ సార్. సో దీనికి రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ స్టేట్ దా, సెంట్రల్ గవర్నమెంట్ దా సార్? రాజ్యాంగ పరంగా కొంత చట్టం చేయవలసిన బాధ్యత కేంద్రానికి ఉన్నది. ఈ ఎండోమెంట్ యాక్ట్ అనేది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పరిధిలో ఉంది. ఉదాహరణకి భారతదేశంలో 5 రకాలుగా దేవాలయాలు ఉన్నాయి. మొదటి శ్రేణి దేవాలయాలు ఎండోమెంట్ యాక్ట్ అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వమే తీసేసుకోవడం, 1 కోటి పైన దేవాలయాలను ఒక కేటగిరీలో తీసేసుకోవడము, 25 లక్షల నుంచి 1 కోటి వరకు ఉన్న దేవాలయాలను 2వ కేటగిరీలో తీసుకోవడము, 2 లక్షల నుంచి ఆ పైన ఆదాయం ఉన్నదాన్ని 3వ కేటగిరీలో తీసుకోవడము, 2 లక్షల కింద ఉన్న దేవాలయాలు మాకు సంబంధం లేదని చెప్పడం. అదేంటి, తక్కువ డబ్బులు ఉంటే పట్టించుకోరా? వాళ్ళు తీసుకున్న ఆస్తులు పోగొట్టేసిన తర్వాత కూడా దేవాలయాన్ని వదిలేస్తున్నారు. ఓకే, ఉదాహరణకు 326 ఎకరాల ఆస్తి కలిగిన ఒక దేవాలయాన్ని ఎండోమెంట్ 40 సంవత్సరాలు నిర్వహించి 326 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయి వ్యక్తుల పేరుతో టైటిల్ డీడు పాస్ పుస్తకాలు తీసుకుని ఆన్లైన్లో ఎక్కించుకుని దేవాలయానికి భూమి లేకుండా చేసేస్తే ఇప్పుడు 326 కాదు కదా, 1 ఎకరం కూడా భూమి లేదు. కాబట్టి ఈ దేవాలయాన్ని మేము నిర్వహించడం లేదు, దీంతో మాకు బాధ్యత లేదు, కాబట్టి అర్చకుడికి అప్పగించేస్తున్నాం, ఆయన నిర్వహించుకోవాలని చెప్పి 600 సంవత్సరాల దేవాలయాన్ని అప్పగించిన చరిత్ర మన ఎండోమెంట్ శాఖ చేతిలో ఉంది. ఓకే, ఇదంతా అవుతున్న టైంలో ఎవరు దీన్ని చూసి పైకి తీసుకెళ్ళి దీని గురించి ఫైట్ చేసిన వాళ్ళు లేలా సార్? దీని మీద కేసులు వేసిన సంఘటనలు ఉన్నాయి, ఫైట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు దేవాలయ నిర్వహణ నుంచి ప్రభుత్వాలు పక్కకు తప్పుకోవాలని తీర్పులు ఇచ్చినవి ఉన్నాయి. దేవాలయ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి కానీ, పంచిపెట్టడానికి కానీ, ప్రజాపాలనకి దాన్ని వినియోగించడానికి కానీ ప్రభుత్వాలకి అధికారం లేదు అని తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు ఉన్నాయి. దేవాలయ భూమి 1 సెంటు కూడా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. అత్యవసరమైన స్థితిలో ప్రజా ఉపయోగానికి అవసరమైన పరిస్థితులు తీసుకోవాల్సి వస్తే భూమికి భూమి ఇచ్చి భూమి తీసుకోవాలి. ఇంత కట్టుదిట్టమైన తీర్పులు కూడా కోర్టులు ప్రభుత్వాలకి మొట్టికాయలు వేసి తీర్పులు కూడా ఇచ్చి ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. న్యాయస్థానం తీర్పు ఇచ్చినా ప్రజాకోర్టులో తీర్పు వస్తేనే ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. న్యాయస్థానం తీర్పును పట్టించుకోకపోయినా రోజు నడుస్తుంది. ప్రజల ఆగ్రహానికి గురైన రోజుని ఓట్ బ్యాంక్ దెబ్బతింటుంది కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి. నా దేవాలయాలను నేను రక్షించుకోవాలనే మార్పు ప్రజల్లో రావాలి. ఆ మార్పును తీసుకురావడం కోసం, దేవాలయాల సంరక్షణ కోసం, స్వయం ప్రతిపత్తి కోసం ప్రజలు బాధ్యత తీసుకోవడం కోసమే హైందవ శంకరావం కార్యక్రమం చేస్తున్నాం. ఓకే సార్, ప్రజలు ఇప్పుడు వెళ్ళి మీరు మమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు, ఈ కంట్రోల్ యాక్చువల్లీ మాకే ఉండాలి అని చెప్పి ప్రశ్నిస్తే ఎందుకు మేము కంట్రోల్ చేస్తున్నాం అనే దానికి వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు? గవర్నమెంట్ ఈ శాఖను ఏర్పాటు చేయడమే ఆదాయం అనే పేరుతో చేసింది. కాబట్టి వాళ్ళు చెప్పేది ఆర్థిక కోణంలోనే చెబుతారు. మీరు దీన్ని నిర్వహించుకోలేరు, లేకపోతే ఈ ఆదాయం సక్రమంగా వినియోగం అవ్వదు, కాబట్టి ఇంత వ్యవస్థను మీరు నడపలేరు, ప్రభుత్వం కాబట్టి మేము నడుపుతున్నాము అనే చెబుతారు. దీనికి కూడా ఉదాహరణ ఈవేళ ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నాం. 1 సంవత్సరం తర్వాత ప్రారంభించాం ఈ ఉద్యమాన్ని, రామజన్మభూమి ఆలయ ప్రతిష్ఠ జరిగిన సంవత్సరం తర్వాత. ఈవేళ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, సాక్షాత్తు వాళ్ళు చూస్తున్నారు. అనేక వందల ట్రైన్లో తీసుకెళ్లి చూపించాం, అయోధ్య ఆలయ నిర్వహణ ఎలా ఉందో చూపించాం, స్వామివారి దర్శనం చేయించాం. నిన్న కాక మొన్న తిరుపతిలో 62,000 మంది దర్శనానికి వస్తే 16 నుంచి 17 గంటలు పట్టింది. అయోధ్యలో రోజు 1,00,000 నుంచి 1,25,000 మంది దర్శనం చేసుకుంటే 25 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపల దర్శనం అయిపోతుంది. అక్కడ బ్రేక్ దర్శనాలు లేవు, విఐపి దర్శనాల పేరుతో భక్తులకు ఇబ్బంది లేదు, ₹1 కలెక్షన్ లేదు, టిక్కెట్ లేదు, దేనికి నిర్బంధం లేదు.
సేవలు అన్ని రకాల సేవలు ఉన్నాయి. ముసలి వాళ్ళు వస్తే ఫ్రీగా కుర్చీలో తీసుకెళ్తారు. సెల్ ఫోన్ పెట్టుకోవాలంటే ఫ్రీగా సెల్ ఫోన్ భద్రపరుస్తారు. చెప్పులు దాచుకోవాలంటే ఫ్రీగా దాచుకుంటారు. ఎక్కడ ఏ రకంగానూ ఒక రూపాయి కట్టక్కలేకుండా ఫ్రీగా ప్రసాదం పెట్టి పంపించే వ్యవస్థ అక్కడ ఉన్నది. ఎందుకంటే అది హిందువులు నిర్వహించుకుంటున్నారు. అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు హిందువులచే నిర్మాణమైనది కాబట్టి ఆ హిందువులు మాత్రమే ఆలయ నిర్వహణ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఎండోమెంట్ శాఖ ద్వారా ప్రభుత్వాలు నిర్వహణ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ మార్పుని ఈవేళ ప్రజలకు చూపించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రజలు గుర్తించారు. ఈవేళ మీలాంటి ఛానల్స్ ద్వారా, వేటు న్యూస్ ద్వారా వచ్చే వార్తల ద్వారా, మిగిలిన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈవేళ ప్రజల్లోకి విషయం వెంటనే వెళుతోంది. ఈవేళ మభ్యపెట్టడానికి ఏమీ లేదు. తెరిచి చూస్తే స్పష్టంగా వాళ్ళకి విషయం అర్థమవుతోంది. హిందూ దేవాలయాలు దోచుకోబడుతున్నాయి, హిందువుల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని అయితే ఏర్పాటు చేసి మీరు నిర్వహించుకోలేరు అని ఎండోమెంటు మేమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందో, ఆ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 27,000 ఎకరాలు దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. కాబట్టి దేశవ్యాప్తంగా దేవాలయాల ఆస్తులు సుమారుగా 48 నుంచి 65% అన్యాక్రాంతం అయిపోయాయి. భవనాలు కానీ భూములు కానీ. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మనం చూసాం, గతంలో కూడా చూసాం, ఆభరణాలకి భద్రత లేదు, హుండీ ఆదాయానికి భద్రత లేదు, హుండీ లెక్క పెట్టేవాళ్ళే హుండీ ఆదాయం పట్టుకుపోయిన సంఘటనలు చూసాం మనం. కాబట్టి ఇవన్నీ మార్పు రావాలి అని చెప్పంటే ధార్మికత కలిగినటువంటి ప్రాక్టీసింగ్ హిందువుల దేవాలయ నిర్వహణలో ఉంటేనే ఇది జరుగుతుంది. ఓకే. ప్రపంచంలోని అన్ని విచిత్రాల్లో పెద్ద విచిత్రం ఏంటంటే వింతల్లో 7 వింతల్లో ప్రధానమైన వింత ఏమిటంటే ఒక మతం తన దేవాలయాన్ని అది నిర్వహించుకోలేకపోవడం. ప్రపంచంలో ఎక్కడ ఈ పరిస్థితి చూడం, మనం ఒక భారతదేశంలోనే చూస్తాం. ఓకే. కాబట్టి స్వతంత్రం వచ్చాక ఇది మార్పు వస్తుందని చూస్తాం. 77 సంవత్సరాలు గడిచిపోయింది. 100 సంవత్సరాలైనా హిందువులు ఈ విధంగానే దోపిడీకి గురవుతారు, దేవాలయాలు హిందువుల చేతిలో ఉండవు అనే నిర్ణయం అయిన తర్వాత ఈ పోరాటం ప్రారంభించడం జరిగింది. ఓకే. డామినేటెడ్గా హిందూస్ ఉన్న కంట్రీలో, హిందూయిజమే రన్ అవుతున్న కంట్రీలో బేసిక్గా ఒకవేళ కానీ కంట్రోల్ లేకపోతే సెక్యులరిజం పోతుంది, అది ఉండదు, మేము యాక్చువల్లీ సెక్యులర్ బాడీ లాగా యాక్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్ బాడీ లాగా కాదు అని చెప్పి ఎంతోమంది బయటకు వచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాని మీద ఏమంటారు మీరు? అసలు రాజ్యాంగమే దేవాలయాలు మీ చేతిలో పెట్టుకోవద్దు అన్నది సెక్యులరిజంగా చెప్పింది. ఆర్టికల్ 12, 25, 26 దేవాలయ వ్యవస్థలకు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని చెప్పింది. మీకు గుర్తుంటుంది, ఎంపీ ల్యాట్స్ అని పార్లమెంటు మెంబర్ నిధులు ఇస్తారు, అది రిలీజియస్ కార్యక్రమాలకు ఇవ్వకూడదు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? టచ్ ఉండకూడదు, అది ప్రజలే నిర్వహించుకోవాలి వాళ్ళ వాళ్ళ మతాల్ని. ఇది రాజ్యాంగ స్ఫూర్తి. దాని విరుద్ధంగా హిందూ దేవాలయాన్ని పెట్టి ఒక ఎండోమెంట్ మినిస్టర్ని పెట్టి మేము మాత్రమే మీ ధర్మాన్ని ఉద్ధరిస్తాము. ఇవాళ దేవాలయ భూములు చూస్తున్నాం మనం, 60% అన్యాక్రాంతం అయిపోతున్నాయి. రాత్రికి రాత్రి పట్టాలు మారిపోతున్నాయి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా కార్యక్రమాలకు ఇచ్చి నష్టపరిహారం ఇస్తామన్నటువంటి భూములకి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. కోర్టు ఆదేశించి వెంటనే డిపాజిట్ చేయండి అన్నది ఇంతవరకు దిక్కులేదు. ఈవేళ ఆ దేవాలయం యొక్క నగలు లాకర్లో పెడితే అందులో గిల్టు నగలు కనిపిస్తున్నాయి, ఒరిజినల్ నగలు ఏమయ్యాయో కనిపించిన పరిస్థితి. కాబట్టి దేవాలయాల ఆస్తులకి సమగ్రమైన నిర్వహణకి కూడా లోపం ఏర్పడుతోంది. ఈవేళ ప్రభుత్వాల పరిస్థితి, రాజకీయ పార్టీల పరిస్థితి దేశవ్యాప్తంగా ఎలా తయారైంది అని చెప్పంటే, ఇవాళ రాజకీయ పదవి ఇవ్వలేకపోయాం కాబట్టి అతను సంతుష్టిని చేయడం కోసం ఇదిగో నీకు ఈ బోర్డు మెంబర్ ఇచ్చేది తీసుకో, ఈ బోర్డు చైర్మన్ ఇచ్చేది తీసుకో. నేను అదే అడగబోదాం అనుకున్నాను యాక్చువల్లీ. వచ్చే వాళ్ళు కరెక్ట్ వాళ్ళేనా, కూర్చున్న వాళ్ళు కరెక్ట్ వాళ్ళేనా, లేకపోతే వాళ్ళు క్వాలిఫైడ్ కదా, వాళ్ళకి ఎలా ఇస్తున్నారు ఆ పొజిషన్లు అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1000 దేవాలయాలకి ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి కదజీ. అవును సి. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో మీరు చూశారు కదా. ఒక్కరోజు ఒక్క పట్టణంలో 19 దేవాలయాల మీద దాడి జరిగింది. కాబట్టి రామతీర్థంలో రాముని యొక్క ఆ విగ్రహం యొక్క శిరస్సును మిషన్ పెట్టి కట్ చేసేశారు. హిందువులు ఎంత వేదనకు గురై ఉంటారండి. అంతర్వేది రథం, చారిత్రాత్మకమైన రథం తగలబడిపోయింది. వెంకటగిరిలో రథం తగలబడిపోయింది. హిందువుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. హిందూ సమాజానికి ప్రతినిధిగా ఉండవలసినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేష్టలు ఉడికి చూస్తోంది. ఈవేళ ఒక్కటి గమనించండి, ఏ రంగంలోనైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, ఉదాహరణకు టీచర్లకు ఇబ్బంది కలిగితే టీచర్లు రోడ్డు ఎక్కుతారు, లేకపోతే ఒక న్యాయవాదికి ఇబ్బంది జరిగితే బార్ అసోసియేషన్ వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, ఇన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతుంటే, ఇన్ని భూములు పరాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంటే, ఈవేళ 10-15 సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్న వాళ్ళు కౌలు కట్టకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే, దాని మీద వాళ్ళు లోన్లు తీసుకునే పరిస్థితికి తయారైతే, నగలు మాయమైపోతుంటే, నిరంతరం ప్రజలు లూటీకి గురయ్యే విధంగా Y750, Y850, 2000 చేసేసే, 3000 చేసేసే అని పబ్లిక్గా మీటింగుల్లో మాట్లాడుతుంటే లైవ్లో ప్రజలు చూస్తుంటే
ఇంకా ఈ దేవాలయ వ్యవస్థని వాళ్ళు బాగు చేస్తారని అనుకోవడం అని చెప్పంటే భస్మాసుర హస్తం హిందువులు తమ నెత్తి మీద తాము పెట్టుకోవడమే అవుతుంది. ఓకే, ఇందువల్ల ఈ పోరాటం చేయవలసి వస్తుంది. అండర్స్టూడ్ సార్. గవర్నమెంట్ చేస్తున్న కంట్రోల్కి భయం లేదా, లేకపోతే ఎవరు అడుగుతారు అని చెప్పి ఒక ఫ్యాక్టర్ వచ్చిందా? ఒక ముస్లిం సమాజాన్ని విడదీయరు, ముస్లింగానే చూస్తారు. క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవులుగానే చూస్తారు. వాళ్ళలో కూడా రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి. అనేక కులాలు ఉన్నాయి ముస్లిం సమాజంలో. క్రైస్తవులు అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు, రోమన్ క్యాథలిక్లు, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక సమూహంగానే చూస్తారు. హిందువులే కదా తెరగా వచ్చింది, 63 కార్పొరేషన్లు పెట్టేస్తే పోయే, ఈవేళ కొలగణన చేసేస్తే పోయే. హిందువులు కలిసి ఉండకుండా చేస్తే హిందువుల పట్ల మనం ఏ రకంగా ఉన్నా హిందువులు స్పందించరు. కాబట్టి హిందువులు ఇవాళ ఆలోచించవలసిన అవసరం వచ్చింది. ఇవాళ మంచో చెడో యోగి ఆదిత్యనాథ్ గారు బటేంగేతో కటేంగే అని చెప్పారు. కాబట్టి ఈవేళ హిందూ సమాజం గుర్తించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికే కాదు, భారతదేశంలో హిందువులందరికీ ఈవేళ విశ్వ పరిషత్ చెబుతోంది, కలిస్తే బలుస్తాం, బలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి కులము ఉంటే గడప లోపల పాటిద్దాం, గడప దాటామంటే హిందువులుగానే భావిద్దాం. అప్పుడు మాత్రమే మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన పురాణ గ్రంథాలని, మన దేవీ దేవతల్ని, మన గోమాతల్ని, మన మాతృమూర్తుల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. కాబట్టి ఈ దేవాలయాలను రక్షించుకోవడం అనేది ప్రథమ బాధ్యతగా ప్రతి హిందువు భావించాలని ఈ హైందవ శంకరావాన్ని నిర్వహిస్తుంది. అండర్స్టూడ్ సార్. సార్, ఒక భక్తుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం అనేది బేసిక్ కదా, దానికి డబ్బులు ఎందుకు కట్టాలి? ఎస్పెషల్లీ ఇక్కడ మనం తీసుకుంటున్న కేసు తిరుమల అనుకుందాము. సామాన్య భక్తుడు వెళ్ళి సర్వదర్శనం చేసుకున్నాం అంటే గంటలు పడతాయి. ఓకే, 300 కడితే ఒకలా ఉంటుంది, 1,00,000 కడితే ఒకలా ఉంటుంది, బ్రేకింగ్ వేరేలా ఉంటుంది, 10,000 వేరేలా ఉంటుంది. ఇవన్నీ కూడా తిరుమల యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఎలాంటి చేంజెస్ రావాలి, ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి? ఇప్పుడు తిరుమలలో అంత మాన్యుమెంట్ను తయారు చేసింది ప్రభుత్వాలు కాదండి, హిందువులు తయారు చేసుకున్నారు. హిందూ రాజులు తయారు చేశారు. హిందూ రాజులు తయారు చేసినా ప్రజల యొక్క ధనంతో తయారు చేశారు. కాబట్టి హిందువులు తమ నిర్మించుకున్నటువంటి ఆ ఆలయంలో హిందువులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దేవాలయం నిర్మించిన తర్వాత ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. 10,000 దర్శనానికి టికెట్ ఏంటండి? విమానాశ్రయంలో కౌంటర్లు ఏమిటి? అక్కడే డబ్బులు వసూలు చేయడం ఏమిటి? ఒక సామాన్య భక్తుడు వస్తే 2 రోజుల పాటు లైన్లో కూర్చోబెట్టడం ఏంటి? 24 గంటలు 28 గంటలు లైన్లో కూర్చోవడం ఏమిటి? అసలు డబ్బులు తీసుకుని దర్శనం చేయడం ఏంటి? అన్ని మతాల వాళ్ళు విమర్శిస్తున్నారు. మనం సిగ్గుపడవలసి వస్తుంది సమాజంలోకి వెళ్తే. మీ దేవుని దర్శించుకోవడానికి రూపాయి పెట్టాలి సినిమా టికెట్ లాగా అని అడుగుతుంటే హిందూ సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఎవరు? హిందువులు కాదు, పాలకుల కారణం. కాబట్టి అక్కడ ప్రవేశించిన దగ్గర ఘాట్ రోడ్లో ప్రవేశిస్తే ఘాట్ రోడ్లో వెళ్తున్నందుకు ఫీజు, అక్కడ పట్టుకెళ్ళిన వెహికల్ పార్కింగ్ చేసుకుందామంటే పార్కింగ్ చేసినందుకు ఫీజు, రూములోకి వెళ్దామంటే మళ్ళీ వేరియేషన్స్తో నీకు ఈ రూమ్ అయితే ఎంత, డబల్ రూమ్ అయితే ఎంత, సింగిల్ రూమ్ అయితే ఎంత, ఏసీ ఉంటే ఎంత, నాన్ ఏసీ ఎంత, దానికి ఒక రేటు, లడ్డు అధికంగా కావాలంటే ఒక రేటు, దర్శనం వెంటనే అవ్వాలంటే ఒక రేటు, బ్రేక్ దర్శనం కావాలంటే ఒక రేటు. అంటే అక్కడ ఏడుకొండల వాడు నిలువు దోపిడీ చేస్తారంటారు. అన్ని దేవాలయాల్లో నిలువు దోపిడీయే జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే ఏదైతే భక్తుడు ఉన్నాడో భక్తుడిని ఒక కన్యూమర్గా భావిస్తున్నారు. కాబట్టి తన దర్శనం తన దేవాలయంలో చేసుకోవాలంటే వీళ్ళు యజమానులుగా వ్యాపార కేంద్రం నడుపుతున్నట్టు, అతను కన్యూమర్గా చెల్లింపు చేస్తున్నట్టు. కాబట్టి అక్కడ అన్నం తిందామన్నా డబ్బులు కట్టవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఫ్రీగా అన్నదానం చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఫ్రీగా దర్శనం చేయించలేని పరిస్థితి. అయోధ్యలో జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగడం లేదు? అయోధ్యలోని హిందువులే కట్టుకున్నారు ఆలయాన్ని. మరి ఇక్కడ హిందువులే కట్టారు. పెద్ద తిరుపతి దేవాలయాన్ని కానీ, అన్నవరం కానీ, సింహాచలం కానీ, శ్రీకాళహస్తి కానీ, విజయవాడ కానీ హిందువులు కట్టుకున్న దేవాలయాలే, భక్తులు కట్టుకున్న దేవాలయాలే. ఎందుకు వాళ్ళ నుంచి తీసుకుంటున్నాం? నిర్వహణ చేయాలి కాబట్టి తీసుకుంటున్నాము. నిర్వహణ చేయడం అనే పేరుతో ఎంతైనా తీసుకుంటామా? నిర్వహణలో జాగ్రత్తలు ఎక్కడున్నాయి? ఎంతవరకు అవసరము? ఈవేళ హిందువులు డబ్బు చెల్లిస్తే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈవోలు పెట్టి, 3 లక్షలు పెట్టి ఈవోలు పెట్టి, 25 లక్షలు పెట్టి కారు పెట్టి, ఇవన్నీ భక్తులు చెల్లించవలసిన పరిస్థితి. దీని మీద ఏ విధమైనటువంటి ఆడిటింగ్ లేదు, సోషల్ ఆడిటింగ్. కాబట్టి యథేచ్ఛగా మేము యజమానులము అన్న పరిస్థితిలో దాని ఆస్తుల్ని కాపాడడము, ఆస్తుల్ని పెంచడము, ఆదాయాన్ని పెంచడము ఎండోమెంట్ కమిషనర్ యొక్క బాధ్యత అని ఎండోమెంట్ యాక్ట్లో ఉంటుంది. కాబట్టి హిందువులు వంచబడుతున్నారు. దేవాలయానికి వెళ్తే ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా చేసి ఒక అధికారిక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. యజమానులు అనే ఫీలింగ్లో ట్రస్ట్ బోర్డులు తయారవుతున్నాయి. మేము సేవకులు అనే పాలన పరిస్థితిలో కాకుండా. కాబట్టి ఆ యాజమాన్య కమిటీలు అంటారు, అది వాళ్ళు భక్తుల కమిటీలు. అవి భక్తులు ఒక కమిటీగా ఏర్పడ్డారు. దాన్ని ఒక విశేషమైన అధికారాలు వాళ్ళకి ఇవ్వడము. కాబట్టి ఒక నాస్తికుని తీసుకొచ్చి అందులో పెట్టడము, ఒక అన్యమతస్తుని తీసుకొచ్చి ఉద్యోగిగా పెట్టడము. నిన్న మనం తిరుపతిలో ఒక ప్రొఫెసర్ గారు వెలగబెట్టినటువంటి రాద్ధాంతం అంతా చూసాం మనం.
ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధం లేదు. భూమి ఇచ్చింది వెంకటేశ్వర స్వామి దేవాలయం, దాని నిర్వహణకి బిల్డింగ్లు కట్టింది హుండీ డబ్బులతో కట్టారు. అక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నది వెంకటేశ్వర స్వామి దేవాలయం చేస్తోంది. కాబట్టి ఇక పర్మిషన్ ఇచ్చిన యూజీసీదే అధికారము, కాబట్టి మేము యేసుక్రీస్తుని ప్రచారం చేస్తాము అని యేసుక్రీస్తు బొమ్మలు పెట్టుకోవడము, ఇది ఒక చర్చిలో జరుగుతుందా, ఒక మసీదులో జరుగుతుందా? ఇది ప్రజలకి ఈవేళ అర్థమవుతున్నది. కాబట్టి ఈవేళ హిందూ సమాజాన్ని వంచడము, మోసగించడము ప్రభుత్వాలు ఆపేయాలి. ఇది జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఏదైతే ఒక ఉద్యమాన్ని తీసుకుంటే విశ్వ పరిషత్ వెనకడికి ఇదు. రామజన్మభూమి ఉద్యమం తీసుకున్నప్పుడు చాలా కష్టాలతో ఉద్యమం ప్రారంభమైంది, చివరికి ఫలితాన్ని సాధించాం. అదేవిధంగా హిందూ దేవాలయాలకి స్వతంత్రత, స్వయం ప్రతిపత్తి అన్న విషయంలో రాజీ లేని ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్మాణం అవుతుంది. అందులో మొట్టమొదటగా విజయవాడలో, అది కూడా శ్రీ వెంకటేశ్వరుడు అవకాశం ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. ఒక లడ్డూ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా వేదనకు గురయ్యారు, ఆవేదనకు గురయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. అయోధ్య మన తిరుమల లడ్డూ అపవిత్రతకు గురయింది అని. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఈవేళ దాన్ని సంస్కరించాలి. దేవుడికి చేసే ఉపచారాల్లో కూడా అపచారం జరిగితే ఎట్లా? కాబట్టి ఇదే సమయము. కాబట్టి మీరు ముందుకు రండని వెంకటేశ్వర స్వామి ఆదేశించాడని మేము భావిస్తున్నాం. ఓకే, ఆ రోజు రామసేతు, రాముడు మిథ్య, రామాయణం మిథ్య అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందో దాని ఆలంబనగా జాతీయ ఉద్యమాన్ని నిర్మాణం చేసి రామసేతును పగలగొట్టకుండా ఆపాం. ఈవేళ లడ్డూ పేరుతో ప్రారంభమైన ఈ జాతీయ ఉద్యమము అన్ని రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల్ని కాపాడుతుందని భావిస్తున్నాం. దీనికోసం రేపు జనవరి 5వ తేదీన హైందవ శంఖారావం విజయవాడ కేశరపల్లిలో జరుగుతోంది. దీనికోసం ఒక 15,000 బైకుల్లో ప్రజలు రాబోతున్నారు, ఎన్రోల్ చేసుకున్నారు. అలాగే ఒక 10,000 కార్లలో ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి వస్తున్నారు, అన్ని జిల్లాల నుంచి. అలాగే 5,000 బస్సులను ఏర్పాటు చేశాము, 12 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశాము. ఇక్కడ మీరు గమనించవలసింది, రాజకీయ నాయకులు సభకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఈ సభ జరగదు. తనకు తనుగా నేను ఈ ధర్మం కోసం నిలబడతాను, దీనికి నేను మద్దతు ఇస్తున్నాను, దీనికోసం నేను పనిచేస్తానని ఆన్లైన్లో వాళ్ళు రికార్డు చేసుకుని వస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఖర్చు వాళ్ళు భరించి విజయవాడకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం హిందూ సమాజం ఏకత్రితమై ముందుకు నడుస్తోంది. పెను మార్పు హిందూ సమాజంలో రాబోతోంది ఈ హైందవ శంఖారావం తర్వాత. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓకే, కాబట్టి ముందు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడున్న ఎండోమెంట్ యాక్ట్ సవరణ చేయవలసిన బాధ్యత వాళ్ళకున్నది. కాబట్టి చారిటీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ అన్నారు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు. చారిటీస్ అంటే ఓన్లీ హిందువుల చారిటీస్ని మాత్రమే గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఆ యాక్ట్లో స్పష్టంగా చెప్పారు, ఈ ముస్లింలకు ఇది వర్తించదని, వక్ఫ్ ఇది వర్తించదని. ఇక్కడ ఆ మతానికి వర్తించింది ఈ మతానికి ఎందుకు వర్తిస్తోంది? ఏదైనా హిందువులు ఎక్కడ మభ్యపెడుతున్నారంటే మీరు నిర్వహణ చేసుకోలేరు అని మభ్యపెడుతున్నారు. ఇవాళ ప్రపంచానికి మేము నిర్వహణ చేసుకోగలమని అయోధ్య నమూనా చూపించాం. ఎగ్జాక్ట్లీ సార్. ఏంటి సార్ డిఫరెన్స్? అంటే అయోధ్యని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాము, తిరుమల లాంటివి లేకపోతే వేరే వారిని ఎందుకు చేయలేకపోతున్నాము? ముందు అది ఆధ్యాత్మిక కేంద్రము, ఒక సంస్కార కేంద్రము, శక్తి నిర్మాణ కేంద్రం అని నిర్వహణ చేసే వాళ్ళకు ఉండాలి. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే ఎండోమెంట్కి ఇది వ్యాపార కేంద్రము. వాళ్ళకి జమా ఖర్చులు, ఆడిట్ రిపోర్ట్లు ప్రధానం వాళ్ళకి. కాబట్టి భక్తుల్ని ఎలా తీసుకురావాలి, దేని తీసుకురావాలి? భగవంతుడి మీద భక్తి పెంచడం కోసం కాదు, ఆదాయం పెరగడం కోసం, భక్తులు తీసుకురావడం కోసం ఏమి అట్రాక్ట్ చేయాలి, ఈ రకమైన ఆలోచన ఇక్కడ ఉంది. అక్కడ భక్తులకి అది కైంకర్యం చేస్తున్నారు ఆలయాన్ని. దీని నిర్వహణ మీరే చేయాలి, దీని నిర్మాణం మీరే చేయాలన్నారు. 1,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అయోధ్య కోసం నిధి అభియాన్ చేస్తే సుమారుగా 3,200 కోట్లు హిందూ సమాజం అందించింది. ఇక ఆ అకౌంట్లోకి డబ్బు లేకుండా అకౌంట్ని సీజ్ చేశారంటే ఆలోచించండి భక్తులు ఎంతగా రామాలయం కోసం పరితపించారు అన్నది. ఈవేళ ఆ వచ్చిన డబ్బులతో ఉచితమైన యాత్ర నివాసులు, ఉచిత అన్నదాన కేంద్రాలు, ఇందాక మనం అనుకున్నట్టు వైద్యాలయాలు, విద్యాలయాలు, శరణాలయాలు, గ్రంథాలయాలు నిర్మాణం జరుగుతోంది. రాబోయే 2 సంవత్సరాల్లో అయోధ్య రూపురేఖలు మారిపోతాయి, ఆలయం రూపురేఖలు. కాబట్టి కారణం ఏంటంటే ఈ హిందువులు ఓన్ చేసుకుని నిర్వహణ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభుత్వం వేలు పెడుతోంది. ఈ ఎండోమెంట్ యాక్ట్ పేరుతో, అలాగే మిగిలిన అనేక రకాల యాక్టుల పేరుతో భారతదేశంలో ఉన్న దేవాలయాల్ని వెంటనే బేషరతుగా హిందువులకు అప్పగించాలి. ఎలా నిర్వహణ చేసుకోగలరు అన్నదానికి ముసాయిదా బిల్లులు తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన 7వ తేదీన స్వయంగా మా కేంద్రీయ సంఘటన కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి గారు వచ్చి, మా మిలింజీ వచ్చి స్వయంగా వారి చేతికి ఆంధ్రప్రదేశ్ చట్ట సవరణ ఏ విధంగా చేయాలో ముసాయిదా డ్రాఫ్ట్ ఇచ్చారు, స్టడీ చేయమని చెప్పారు. వారు చక్కగా సానుకూలంగా స్పందించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తిరుపతి విషయంలో అపచారం జరిగింది, అలాగే దేవాలయాల వ్యవస్థలోకి అన్యమతస్తులు ప్రవేశించడం కరెక్ట్ కాదు, దేవాలయ అంతర్గతంగా దేవాలయంలో చేసే పూజాది కైంకర్యాల్లో ఈ ఈవోలు కానీ మరొక అధికారి కానీ పెత్తనం చేయడం కరెక్ట్ కాదు అన్న విషయంలో వాళ్ళు జీవోలు కూడా రిలీజ్ చేశారు.
ఇవాళ వాళ్ళు సంస్కరించాలనే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉంది. ఇది మంచి వాతావరణం, ఒక్క అడుగు ముందుకు వేయండి, దేవాలయాలు హిందువులకు అప్పగించండి, దానికోసం ప్రయత్నం చేయండి, స్వయం ప్రతిపత్తి కోసం చట్ట సవరణ చేయండి అని ముఖ్యమంత్రులు కూడా మేము కోరడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. మిగిలిన రాజకీయ పార్టీలని దీనికి అనుకూలంగా మీరు కూడా మద్దతు ఇవ్వండి అని కోరడం జరుగుతుంది. అదే సందర్భంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఆయా రాష్ట్రాల్లో సభలు జరిగినప్పుడు అక్కడ కూడా కలవడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక టీం ఆల్రెడీ కలుస్తున్నారు, ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నారు, ప్రధానమంత్రిని కలుస్తున్నారు. కాబట్టి అన్ని వైపుల నుంచి ఇది సరైన సమయము, దీన్ని మార్చాలి అనే విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదే పరిస్థితిలో ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇది జరగవలసిందనే ఆలోచనకు వచ్చింది. కాబట్టి ఈవేళ పెను మార్పులు ఈవేళ సమాజంలో చూస్తున్నాం. 370 రద్దు అవుతుందని అనుకోలేదు ఎవరు. అదే ఒక జడ పదార్థం అనుకున్నారు. ఒక జీవోతో వెళ్ళిపోయింది అది భారతదేశం నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి. అది ఈవేళ యూసీసీ కానీ ఈవేళ జమిలీ ఎన్నికలు కానీ ఒక పెను మార్పు చేస్తున్నారు. ఇది ఎందుకు చేయకూడదు? 77 సంవత్సరాలైనా హిందువులకి ఎందుకు స్వతంత్రం ఇవ్వకూడదు మీరు అనే విషయంలో మేము చేస్తున్న పోరాటానికి సామాన్య హిందువు కూడా స్పందిస్తున్నాడు. కాబట్టి త్వరలో దేశవ్యాప్తంగా దీనికి ఒక పరిష్కారం వస్తుందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తాం. అండర్స్టూడ్ సార్. అన్ని వేల కోట్ల ఆదాయం జనరేట్ అవుతున్నప్పుడు మనకు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో 4 లేదా 5 టెంపుల్సే పేరుకి మనం చెప్పుకుంటాం. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్ డెవలప్మెంట్, ఆ టెంపుల్ టూరిజం కానీ అట్లా చేస్తే ఇంకా స్కోప్ ఉంటుంది కదా, అది ఎందుకు చేయదు ఎండోమెంట్? మరి సుమారుగా 20,000 దేవాలయాల వరకు ఉన్నాయండి, చిన్న పెద్ద దేవాలయాలన్నీ కలిపి. కాబట్టి ఈ దేవాలయ వ్యవస్థలో ప్రభుత్వం ఎక్కువ ఆదాయం వచ్చే వాటి మీదే శ్రద్ధ చేస్తుంది. కాబట్టి తక్కువ ఆదాయం వచ్చిన వాటి దగ్గర ఏ ప్రయోగం చేయదు. కాబట్టి మేమేమంటున్నామంటే దేవాలయానికి భక్తులు ఇస్తున్న ఆదాయము ఈ సౌకర్యాల కల్పనకి, అది ఒక టూరిజం సెంటర్ చేయకూడదని, ఉదాహరణకి 7 కొండలను 2 కొండలు చేసి అమ్యూజ్మెంట్ పార్కు కడతాము, మరొకటి కడతామని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేస్తే తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతో ఉద్యమం చేశాం. చివరికి 7 కొండలు వెంకటేశ్వర స్వామి అనే జీవోని మళ్ళీ పునరుద్ధరింపజేశాం. కాబట్టి ధార్మిక కేంద్రాలను ధార్మిక కోణంలోనే చూడాలి. అమ్యూజ్మెంట్ పార్కులు కట్టడము, టూరిస్ట్ సెంటర్లు చేయడము కరెక్ట్ కాదు. కానీ భక్తులకి సౌకర్యం ఇవ్వాలి, ఆ దైవానికి సంబంధించిన చరిత్ర వాళ్ళు తెలుసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయాలి. ఓకే, ఇది చేయడంలో కూడా ప్రభుత్వాలు శ్రద్ధ చూపించడం లేదు. ఓకే, వీటన్నిటికీ పరిష్కారము ఇది చేయండి కాదు, చట్టాన్నే సవరణ చేయండి. అది జరిగే లోపల మేము ఒక 8 డిమాండ్స్ చెప్పాము. మేము ముందు అన్యమత ఉద్యోగులు ఎవరున్నారో వాళ్ళని తొలగించండి ముందు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము సిఫార్సు చేసాం, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అన్యమతస్తులు ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళని వెంటనే తొలగించండి. దుకాణాలలో కానీ వ్యాపార కేంద్రాల్లో కానీ ఎక్కడా కూడా అన్యమతస్తులకి కేటాయించకండి, దుకాణాలు కానీ వ్యాపార కేంద్రాలు కానీ కేటాయించకండి. అలాగే దేవునికి జరిగే ఉపచారాల్లో పవిత్రత ఉండే విధంగా, లడ్డూలో కొవ్వులు కలిపారు, కొవ్వులు కలిపారు అన్నది విన్న తర్వాత ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు భక్తులు. కాబట్టి అటువంటి వాతావరణం లేకుండా ఇవాళ లడ్డూ నాణ్యత పెంచారు, చాలా సంతోషం. తిరుపతి వెళ్ళిన వాళ్ళు 5 రోజులు కూడా లడ్డూ ఉన్న పరిస్థితి చూసాం. ఇవాళ మళ్ళీ పాత పద్ధతిలో 10 రోజులైన లడ్డు గుమగుమలాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి శ్రద్ధ ఉన్న ప్రభుత్వాలు వస్తే ఇలా ఉంటాయి. ఇవాళ శ్రద్ధ లేని ప్రభుత్వము, నాస్తిక ప్రభుత్వము, విధర్మీయ మతానికి సంబంధించిన వాళ్ళు ఇదే ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారనుకోండి, లేదా ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చి కమ్యూనిస్టే ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, అప్పుడు దేవాలయాల పరిస్థితి ఏంటి? కాబట్టి రాజకీయ చేతుల్లో దేవాలయాలు చాలా ప్రమాదమైన సంకేతానికి కారణమవుతాయి. రేపు రకరకాలుగా మారుతున్న రాజకీయ విన్యాసాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఒక గవర్నర్ అయినట్టే ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఎక్కడైనా పరిస్థితి ఏమిటి? దేవాలయాల మీద ఫత్వా జారీ చేస్తారా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దేవాలయాలను బేషరతుగా హిందువులకు అప్పగించడమే కరెక్టు. ఇది ప్రభుత్వము తీసుకుంటే ఈ నిర్ణయం ప్రజలు హర్షిస్తారు, సమర్థిస్తారు, సహకరిస్తారు ప్రభుత్వాలకు కూడా అనే విషయంలో విశ్వ హిందూ పరిషత్తు ఈ సభ నిర్వహణ చేస్తోంది. ఈ సభ ద్వారా 2 పనులు చేస్తున్నాం మేము. హైందవ శంఖారావానికి 3 లక్షల మంది తక్కువ కాకుండా జన సమీకరణ చేస్తున్నాం. ఇది ఒక భాగం అయితే, ఈవేళ గ్రామాలకి కుటుంబాలకి కూడా 25 లక్షల కుటుంబాలకి చేరుతున్నాం. అక్కడ ఈ ఎండోమెంట్ యాక్ట్ వల్ల ఎంత నష్టపోతున్నాము, స్వయం ప్రతిపత్తికి ఎందుకు కోరుతున్నాము అన్న విషయం ప్రతి కుటుంబానికి వెళ్ళి చెప్పి ఒక కరపత్రం ఇచ్చి ఒక స్టిక్కర్ వాళ్ళ ఇంటికి అంటించి, కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ చేత మిస్డ్-కాల్ ఇప్పించి స్కాన్ చేయించి వచ్చినటువంటి లింకు ద్వారా మేము కూడా ఈ స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి మేము కూడా మద్దతు ఇస్తున్నామని వాళ్ళ చేత కూడా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిస్తున్నాం. అర్థమైంది. కాబట్టి 25 లక్షల కుటుంబాన్ని కలవడం అంటే సుమారుగా 1 కోటి మందిని కలుస్తున్నాం. 1 కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం ఆన్లైన్ ద్వారా. ఇక్కడికి 3 లక్షలు రావచ్చు, కానీ 1 కోటి కుటుంబాలు కలవడం ద్వారా జనజాగరణ కార్యక్రమం రెండో వైపు చేస్తున్నాం. కాబట్టి ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్ నమూనా కావాలని, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ప్రారంభించిన ఈ ఉద్యమము జాతీయ స్థాయిలో ఒక స్ఫూర్తిగా నిలవాలని
2 నెలల నుంచి అహోరాత్రులు కష్టపడి కార్యకర్తలు పనిచేస్తున్నారు. తమ సుఖాలని తమ కుటుంబాలను కూడా వదిలి పనిచేస్తున్నారు. సమాజం బాగుండాలి, దేవాలయాలు బాగుండాలి, ఈ ధర్మం రక్షించబడాలి అన్న ఏకైక ఉద్దేశంతో అనేక మంది కార్యకర్తలు కష్టాలకు ఓర్చి ఈ పనిలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా భగవంతుడు ధర్మాచార్యుల ఆశీస్సులు మాకుంటాయి. ఈ చట్ట సవరణ జరుగుతుందని ప్రతి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఒక ధార్మిక సంస్థల కార్యకర్తలు నమ్ముతున్నారు. అండర్స్టూడ్ సార్. సార్, ఇంతమంది వచ్చి ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇంతమంది హిందువులు స్టార్ట్ చేసినప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో అది గవర్నమెంట్ తీసుకుంటుందా, లేకపోతే ఏమైనా అడ్వర్స్ ఇవి క్రియేట్ చేస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంటు హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందని 1% కూడా విశ్వ హిందూ పరిషత్ భావించట్లా. ఓకే, మేము కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చక్కగా స్పందించారు, అన్ని విషయాలు శ్రద్ధగా విన్నారు. తప్పనిసరిగా మా వైపు నుంచి ఏమైనా సహకారం కావాలంటే చేస్తామన్నారు. పోలీసుల వైపు నుంచి మాకేం ఇబ్బంది పెట్టడం లేదు. మాకు కావాల్సిన సౌకర్యాల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం అయినా మేమైనా వస్తున్న ఈ లక్షల మందికి సౌకర్యం ఇవ్వడము, భద్రత ఇవ్వడము, క్షేమాన్ని ఇవ్వడము, క్షేమంగా వీళ్ళని వెనక్కి పంపించడము, ఇది మా అందరి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా చక్కగా మాకు సహకరిస్తుంది. ఇంతవరకు ఏ ఆటంకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించాల. కాబట్టి ప్రైవేటు సంభాషణలో వారు కూడా దేవాలయాలకు ప్రక్షాళన జరగాలని కోరుకుంటారు. ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఓపెన్ వేదిక మీద కొన్ని చెప్పలేకపోవచ్చు. అవును. కానీ ప్రైవేటు సంభాషణలో మీరు చేస్తున్నది మంచిదేని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఒపీనియన్ చెప్పారు, వాళ్ళ యొక్క మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా చాలా చక్కగా ఈ విషయంలో మాకు సహకారం అందిస్తున్నారు. దేవాలయాల విషయంలో మీరు పడుతున్న వేదన ఇది ఒక పులి స్టాప్ రావాలని మేము కోరుకుంటున్నాం. మా వింతు మేము సహకరిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, మిగిలిన పార్టీ వాళ్ళని కూడా కలుస్తాం. డన్ సార్. సార్, కొన్ని టెంపుల్స్వి ఏవైనా ఉదాహరణలు చెప్పగలరా? వాళ్ళే స్వంతగా నిర్వహించుకుంటున్నారు, గవర్నమెంట్ వచ్చి కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నా సరే ఎలాంటి కంట్రోల్ రాకుండా చూసుకుంటున్నారు అన్నవి. ప్రభుత్వం 2 రకాలుగా టెంపుల్స్ తీసుకుంటుంది. ఒకటి, ఆదాయం బాగుందంటే ప్రభుత్వం వచ్చి అక్కడ వాళ్తుంది, ఎండోమెంట్ శాఖ. రెండవది, స్థానికంగా గొడవలు పడినప్పుడు రాజకీయ పరంగా 2 వర్గాలు కొట్టుకున్నప్పుడు అధికారంలో ఏ వర్గం ఉంటే ఆ వర్గం చేతిలోకి ఆ దేవాలయం వెళ్ళిపోవాలంటే ఎండోమెంట్ తీసుకోవాలి. ఆ విధంగా ఎండోమెంట్ తీసుకుంటుంది. కాబట్టి సామరస్య వాతావరణం ఉన్న చోట ప్రభుత్వం వేలు పెట్టదు దేవాలయంలో. కాబట్టి హిందువులు ఇందాక నేను ప్రస్తావన చేస్తూ ఆగాను, 5 రకాల ఆలయాలు ఉన్నాయి. ఒకటి, ఎండోమెంట్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 2, ప్రభుత్వమే మేమే నిర్వహిస్తామని తీసుకుని ఆ దేవాలయాల నిర్వహణ, వైష్ణోదేవి టెంపుల్ కానివ్వండి, కాశీ విశ్వనాథన్ ఆలయం కానివ్వండి, ఇట్లాంటివి అవే తీసుకుని నిర్వహణ చేస్తున్నవి. మూడో వైపుని రాజ్య సంస్థానాలు అనాదిగా వాళ్ళు నిర్మాణంలో ఉన్నారు, పాలనలో ఉన్నారు. కాబట్టి స్వతంత్రం వచ్చినా కూడా వాళ్ళే వాటి కుటుంబీకులు వాళ్ళు నిర్వహణ చేయడం, రాజవంశీకులు. ఇది మూడో పరిస్థితిలో ఉన్నది. 4వది, మఠాలు, పీఠాలు, ధర్మాచార్యులు వాళ్ళు నిర్వహణ చేస్తున్నవి. ఇకపోతే 5వది, ఇందాక మీరు అన్నట్టు మా హిందూ సమాజం వాళ్ళు నిర్మాణం చేసుకుని నిర్వహణ చేసుకుంటున్నవి, లేదా కొన్ని కుటుంబాలు నిర్వహణ చేస్తున్నవి. ఈ 5 శ్రేణుల్లో ఉన్న దేవాలయాల్లో ఆఖరి శ్రేణిలో ఉన్న దేవాలయంలో నిస్వార్థంగా ఆ వ్యాపార ధోరణి లేకుండా ఆలయాల నిర్వహణ జరుగుతోంది. స్వామీజీ నిర్వహిస్తున్న దాంట్లో ఆ పరిస్థితి జరుగుతోంది. కేవలం ఈ ప్రభుత్వం వేలెట్టిన చోటే అధికారులు ఆదాయం చూపిస్తే జీతం పెరుగుతుందన్న ఆలోచన ఉందో ఏమో మనకు తెలియదు. కానీ ఇది ఒక ప్రధానమైన గొడ్డలి పెట్టి అవుతోంది. హిందువులకి రాజ్యాంగబద్ధంగా తమ మత ప్రచారం తమ చేసుకునే స్వేచ్ఛ లేకుండా చేస్తోంది ప్రభుత్వము. ఇది మారాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఓకే, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, అదైనప్పుడు మటుకు ఎంత సెక్యులర్గా అనుకున్నా సరే గవర్నమెంట్ అయితే బయటకు వచ్చి ఏం మాట్లాడట్లేదు, లేకపోతే ఏం ఉండట్లేదు కదా, దాని మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యన పెడనలో వినాయక చవితి మండపం జరుగుతుంటే కొంతమంది ముస్లింలు ఎక్కడికి వచ్చి మిలాదున్ నబీ సందర్భంగా అక్కడ ఏ మసీదు లేకపోయినా ఆ పరిసరంలో జెండాలు కట్టాలని ప్రయత్నం చేశారు. సహజంగా వాళ్ళకి ఏదో ఘర్షణ, ఒకళ్ళనొకళ్ళు వాదించుకోవడము, ఈ పరిస్థితి వచ్చినప్పుడు పోలీసులు వచ్చి దాన్ని కంట్రోల్ చేశారు. ఇక్కడ ముస్లిం సమాజం పొరుగు ఊరు నుంచి కొంతమంది కుర్రాళ్ళని తీసుకొచ్చి ఒక 400-500 మంది తీసుకొచ్చి రాళ్ళు వేసి ఆ దేవాలయం మీద, అక్కడ ఉన్న ఆ దేవాలయ నిర్వహణ చేసే వ్యక్తి మీద రాళ్ళు వేసి కొన్ని పోలీసులు కూడా గాయాలు తగిలిన పరిస్థితి ఉన్నది, కేసు కూడా పెట్టిన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే హిందూ దేవాలయాలు తమ చేతిలోకి తీసుకున్నప్పుడు హిందువులకు కస్టోడియన్గా ఉండవలసిన ప్రభుత్వము నువ్వు వాట్సాప్లో ఈ మెసేజ్ పెట్టావని చెప్పి 23 మందికి నోటీసులు ఇచ్చింది. అంటే ఎక్కడైతే హిందూ దేవాలయాలకు మేము యజమానులు అని ప్రభుత్వం భావిస్తోందో, ఒక శాఖను ఏర్పాటు చేసి తమ చేతిలో ఉంచుకుందో,
మరి ఆ మతానికి సంబంధించిన ఉత్సవాలు నిర్వహించుకోవాలంటే నువ్వు ఇంత బిల్లు కట్టు, ఇంత అమౌంట్ కట్టు, ఇంత పర్మిషన్లు తీసుకో. ఆఖరి వినాయక చవితి చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి, దసరా చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితికి సమాజాన్ని తీసుకొచ్చారు. ఇవాళ హిందూ సమాజం మీద దాడులు జరిగితే హిందూ సమాజం మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ మనం చూసాం, గతంలో గుంటూరులో పోలీస్ స్టేషన్ తగలబెడితే కేసులు లేకుండా చేశారు. వాట్సాప్లో మెసేజ్ పెట్టినందుకు జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ అంతర్వేదిలో రథం దగ్ధమైంది. ఆ రథం దగ్ధమైనప్పుడు దాన్ని నిరసిస్తూ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆవేశంతో ఆ పక్కనున్న హిందూ దేవాలయానికి సంబంధించిన స్థలంలో ఉన్న ఒక చర్చి మీద రాళ్ళు వేస్తే అది చేయడం హిందూ సమాజం హర్షించదు. అది ఆ ఆవేశంలో ఎవరో చేస్తే వద్దని అక్కడి నుంచి నచ్చ పంపించేసిన పోలీసులు వాళ్ళ మీద 21 మంది పైన వాళ్ళ మీద కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టి ఒక వారం రోజులు జైల్లో ఉండేలా చేశారు. మరి రథం తగలబెట్టిన వాళ్ళ మీద చర్యలు లేవు, దేవాలయాలు పడగొట్టిన వాళ్ళ మీద చర్యలు లేవు, వినాయకుడికి రాజమండ్రిలో మానవ మలాన్ని పూసిన వాళ్ళ మీద కేసులు లేవు, మిషన్ తీసుకుని రామతీర్థంలో రాముని యొక్క విగ్రహ శిరస్సుని కట్ చేసిన వాడి మీద కేసులు లేవు. కానీ ఎక్కడ సంఘటన జరిగినా అంటే బలవంతుడి యొక్క శాంతి వచనాలకు విలువ ఉంటుంది, కానీ బలహీనంగా ఉన్నప్పుడు విలువ ఉండదు. కాబట్టి మూకగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి హిందువులకి నచ్చజెప్పి పంపించేస్తే గొడవ ఉండదు అన్న వాతావరణంలో ప్రభుత్వ ఆలోచనలు కూడా మారాలి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అటువంటి చర్యలు తప్పు ఉన్నప్పుడు తీసుకుంటారు. హిందువులు దాడి జరిగితే హిందువుల మీద హిందూ సమాజం తిరగబడడం కాదు, హిందూ సమాజాన్ని రక్షించవలసిన బాధ్యత హిందూ మత ఆలయాలని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం చేతిలో కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. అండర్స్టూడ్ సార్. ఇదంతా ఒక ఎత్తు అంటే కల్చరల్లీ, స్పిరిచువల్లీ, ట్రెడిషనల్లీ మనం ఎన్నో కోల్పోతూ వస్తున్నాం కదా. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నా ఆర్ లేకపోతే బాధాకరంగా గురి చేస్తున్నా కొన్ని కల్చరల్ లాస్ ఏవైతే ఉన్నాయో మనకి ఏంటి సార్ అవి? మనకు భారతీయ కళలు ఉన్నాయండి, 64 కళలు ఉన్నాయి. ఈ 64 కళల్ని దేవాలయం కేంద్రంగా వాటిని రక్షించుకుంటూ ఉండేవారు, వాటిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఓకే. ఇవాళ దేవాలయం కేంద్రంగా ఇటువంటి కళలకు ఎక్కడ అవకాశం లేదు. అనేక కళలు కాలగర్భంలోకి వెళ్ళిపోతున్నాయి. వీటిని ప్రోత్సహించవలసిన దేవాలయాలు ఇది మన పది కాదు అన్నట్టు వదిలేస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో హిందూ ధార్మిక సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించిన కళలు మన కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ మార్పుల్లో ఇది కూడా ప్రధానమైన మార్పు. ఇవాళ ఒక ఉదాహరణ చెబుతాను. ఒక 6 సంవత్సరాల కుర్రాడికి మహమ్మదీయ మతం గురించి, ఖురాన్ గురించి తెలుసు. ఒక 8 సంవత్సరాల కుర్రాడికి బైబిల్ గురించి, క్రైస్తవం గురించి తెలుసు. ఒక 60 సంవత్సరాల ముసలివాడికి కూడా ఇవాళ గాంధారి గురించి తెలియదు, సత్యహరిచంద్రుడి గురించి తెలియదు, అగస్త్యుడి గురించి తెలియదు, భరద్వాజుడి గురించి తెలియదు. కారణం ఏమిటంటే లింకు లేకుండా చేసేసారు. హిందువులకి తమ ధార్మికమైనటువంటి మత గ్రంథాలకి ఏ విధమైన లింకు లేకుండా చేసేసారు. దీని కారణంగా నేను భారతదర్శన్ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒకసారి విజయనగరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదివే పిల్లని గాంధారి ఎవరు అని అడిగితే ఐ థింక్ గాంధీస్ మదర్ అని చెప్పింది. కారణం ఎంత బాగా చెప్పావు, ఎలా చెప్పావు అని నేను హాస్యంగా అడిగితే గాంధీలో గాంధీ ఉంది, గాంధారిలో గాంధారి ఉంది కాబట్టి గాంధీ గారు తల్లి అనుకున్నానని చెప్పింది. ఇది అమ్మాయి తప్ప, హిందూ సమాజం తప్ప, వీటిని భావితరాలకు అందించవలసినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన దేవాలయాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు తప్ప. ఇవాళ దాంట్లో ఒక మార్పు కోసం ఏదో ప్రయత్నం జరుగుతోంది. చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారిని సలహాదారుగా తీసుకున్నారు అని చెప్పంటే కొంచెమైనా కంటి తుడుపు చర్య చేశారని భావించాం మేము. కాబట్టి ఇది మార్పు రావాలి. ఇవాళ దేవాలయాల కేంద్రంగా పురాణ ప్రవచనాలు జరిగేవి, ధార్మిక ఉత్సవాలు జరిగేవి, వాటిలో వాళ్ళు భాగస్వాములు అయ్యేవారు. మన పాఠ్యాంశాల నుంచి వీటిని తొలగించారు. అంటే గాడిదని చెప్పడానికి ఇష్టపడుతున్నారు కానీ గణపతి అని చెప్పడానికి ఇష్టపడ్డంలా. గణపతిని ఆదర్శంగా తీసుకుంటే ఎంత దూరంలో ఉన్న అంశాన్నైనా స్వీకరించడం తొండం ఆధారం చెబుతోంది. వినదగును ఎవరు చెప్పినని చేట చెవులు ఆధారం చెబుతున్నాయి. ఎదరవాళ్ళని రక్షించడం కోసం తన శరీరాన్ని కూడా త్యాగం చేయాలని ఒక కొమ్ము విరిగిపోయిన వినాయకుడు ఉదాహరణ చూపిస్తున్నాం. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా కడుపులో దాచుకోవాలని తోరపు బొజ్జని చూపిస్తున్నాం మనం. అతి సామాన్యుడి సేవలు కూడా మనకి పరమావధి అని ఒక రత్నాకుడు అనే మూషికం వాహనంగా ఉన్న దృశ్యాన్ని చూపిస్తున్నాం మనం. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కాబట్టి గణపతి అంటే ఒక టాయ్ కింద తయారు చేసే పరిస్థితి పిల్లలకి తయారు చేసి తీసుకొచ్చారు. అర్థమైంది. కాబట్టి ఇవి మార్పు రావాలి. భావితరాలకి మన సంస్కృతికి సంబంధించిన విషయాలు వ్యాప్తం కావాలి. అది దేవాలయం కేంద్రంగానే జరగాలి. అది దేవాలయం హిందువుల చేతుల్లోకి వస్తేనే జరుగుతుంది. అయోధ్యలో 3వ మండపంలో నృత్య మండపం కట్టారు దేవాలయంలో. ప్రతిరోజు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఇవాళ అది చూపించడం కోసమే మేము హైందవ శంకారావంలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేసి మన భారతీయ కళలకు సంబంధించిన ప్రదర్శనలు చేయిస్తున్నాం. అక్కడ సుమారు 1 గంటన్నర ప్రదర్శనలు జరుగుతాయి అక్కడ.
ధర్మబద్ధమైన దేశభక్తి సంబంధమైనటువంటి అంశాలు అక్కడ ప్రదర్శనలు చేస్తారు. ఇవి దేవాలయంలో జరిగేవి. మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు చూసిన వాళ్ళం మనం. ఈవేళ మన బిడ్డలు చూసే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇది మార్పు జరగకపోతే రాబోయే తరాలకి హిందుత్వం అందని పరిస్థితి వస్తుంది. ఈవేళ విదేశాల్లో ఉన్న వాళ్ళు రక్షించుకుంటున్నారు మన సంస్కృతి. అవును. భారతదేశంలో స్వతంత్ర భారతీయులుగా ఉన్న మనం మన ధర్మానికి దూరం అయిపోతున్నాం. ఇది మార్పు రావాలని కోరుకుంటున్నాం. అండర్స్టూడ్ సార్. సార్, పిల్లలు ఆల్రెడీ వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు, వాళ్ళకి ఏమీ ట్రెడిషన్స్ తెలియట్లేదు, కల్చర్స్ తెలియట్లేదు అన్నది ఉంది కదా. టెంపుల్స్ వాళ్ళ ఎత్తు సాయం వాళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు. సరే, పేరెంట్స్ అనే వాళ్ళు ఎట్లాంటివి చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు? యంగ్ జనరేషన్ ఇప్పుడు అంతా రన్ అవుతున్నది కాబట్టి, వాళ్ళే నెక్స్ట్ జనరేషన్ కాబట్టి పేరెంట్స్ కానీ యంగ్ జనరేషన్ కానీ ఎట్లా ఉండాలి, ఎలా ఆలోచించాలి? విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన ఒక పిలుపు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఇది కూడా చెప్పవలసి వచ్చిందా మీరు అని అనుకోవచ్చు మీరు. కానీ దీని వెనకాల చాలా ప్రభావం ఉన్నది. వారంలో ఒక్కసారి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకేసారి భోజనం చేయండి అని విశ్వ హిందూ పరిషత్ పిలిపించింది. చాలా సమస్యలు, కుటుంబ పరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది. ఓకే. ప్రతి విషయం అక్కడ చర్చకు వస్తుంది. ప్రతి కుర్రవాడ హావభావం అక్కడ అర్థమవుతుంది. పిల్ల ఇంట్లో లేచిపోయే వరకు పిల్ల ఎవరితో మాట్లాడుతుందో, ఇది ఏం ఆలోచిస్తుందో తెలియని పరిస్థితి కుటుంబాల్లో చూస్తున్నాం. పిల్లాడు వ్యసనాల బారిన పడుతున్నాడు. ఈవేళ 10th క్లాస్ పిల్లాడు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేసేస్తున్నారు, అడ్డాగా మార్చేస్తున్నారు, పిల్లల్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈవేళ చాక్లెట్లలో కూడా, ఈవేళ ఇంటికి ఆన్లైన్లో కూడా వచ్చేస్తున్నాయి చాక్లెట్లో మత్తు పదార్థాలు, ఐస్ క్రీమ్లో మత్తు పదార్థాలు, అన్నీ చూస్తున్నాం మనం. ఏ న్యూస్లో కూడా మీరు కూడా ప్రసారం చేస్తున్నారు, జాగరణ చేస్తున్నారు మీరు కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో కుటుంబ వాతావరణం ఎప్పుడైతే ఛిద్రం అయిపోతుందో హిందుత్వం నాశనం అయిపోతుంది. ఇది దేశానికి కూడా ప్రమాదంగా తయారవుతుంది. కాబట్టి వారానికి ఒక్కసారి కలిసి భోజనం చేయండి. వారానికి ఒక్కసారి తప్పనిసరిగా సకుటుంబంగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకురండి. కనీసం నెలలో ఒక్కసారైనా ఒక స్వామీజీ ఆశ్రమానికి మీరు సకుటుంబంగా వెళ్ళండి. ఈ 3 పిలుపులు ఇస్తున్నాము. ఆశ్రమానికి వెళ్తే ఆధ్యాత్మికత పెరుగుతుంది, దేవాలయానికి వెళ్తే భక్తి నైతికత పెరుగుతుంది, కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తే ఆత్మీయతలు పెరుగుతాయి, కుటుంబ వాతావరణం పెరుగుతుంది. ఈవేళ భారతదేశానికి ఉన్న బలమే కుటుంబం. కరోనా సమయంలో ప్రపంచం అంతా గడగడలాడిపోయి ద్రవ్యోల్బణంలో గురైతే భారతదేశం ఆర్థిక మంజమంలో పడలా. కారణం ఏంటంటే మన మునిమనవుల వరకు కూడా మన తాతలు సంపాదించి ఆర్థికంగా బలంగా పెట్టించారు. అక్కడ ఆ జనరేషన్, ఆ కుటుంబ వ్యవస్థ లేదు అక్కడ. యువర్ చిల్డ్రన్స్ అండ్ మై చిల్డ్రన్స్ ఆర్ కాయిల్డ్ విత్ అవర్ చిల్డ్రన్స్. నీ పిల్లలు నా పిల్లలు కలిపి మన పిల్లలతో దెబ్బలాడుతున్నారు అన్నటువంటి సంసారాలు అక్కడ. ఇక్కడ ఒకటే భార్య ఒకటే బాణం అనే మంత్రం ఇక్కడ మనది. ఆవిడ జీవిత పర్యంతము సహధర్మచారిణిగా ఆవిడతో జీవించడం ఒక ఉదాత్తమైనటువంటి కుటుంబ పాలన ఉన్నది ఇక్కడ. దీన్ని అలవాటు భావితరాలు చేయాలంటే కలిసి కూర్చునే వాతావరణం. ఆయన వచ్చిన టైంకి ఆయన వచ్చి చేసి, వీళ్ళు వచ్చే టైం వీళ్ళు వచ్చి చేసి, ఒకరికొకరికి పొరపొచ్చం, కనీసం నెలలో ఒకసారి కూడా భోజనం చేయని వాతావరణాలు కుటుంబాల్లో వస్తున్నాయి. దీన్ని మళ్ళీ పాత పద్ధతి అలవాటు చేయాలి. వారంలో ఒక్కసారైనా అందరం కలిసి కూర్చుని భోజనం చేయాలి అన్న వాతావరణాన్ని మేము నిర్మాణం చేస్తున్నాం. సార్, మీరు చేస్తున్న ఈ పోరాటంలో మీరు ఒంటరి కాదు, మీకు జన సైన్యం ఉంది, హిందువుల సైన్యం ఉంది కంపల్సరీ. కానీ సుపీరియర్ లీగల్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు హెల్ప్ చేసేటట్టుగా? ఇంతవరకు హిందూ సమాజం వైయక్తికంగా న్యాయ పోరాటాలు చేసింది. కాబట్టి మారుతున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి సమస్యల్లో హిందూ సమాజము నిలబడడం కోసం విశ్వ హిందూ పరిషత్తు పూర్తి న్యాయపరమైనటువంటి సహాయత కూడా ఇవ్వాలి అన్న నిర్ణయం చేసిన తర్వాత లీగల్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది, విధి ప్రకోష్ఠ పేరుతో. ఓకే. ఇది జాతీయ స్థాయిలో విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ పనిచేస్తోంది. అన్ని రాష్ట్ర కేంద్రాల్లో, హైకోర్టు కేంద్రాల్లో ఈ లీగల్ సెల్ పనిచేస్తోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్ని కోర్టుల పరిధిలోనూ విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ పనిచేస్తుంది. ఈవేళ గో అక్రమ రవాణా జరుగుతోంది. దాన్ని ఆపడం కోసం కార్యకర్త వెళ్ళి ఆపే ప్రయత్నం చేసి అతని మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈవేళ లవ్ జిహాద్ జరుగుతోంది. ఆ పిల్లల్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు గురవుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ సమాజంలో హిందువులకి మేమున్నామని భరోసా ఇవ్వడం కోసం విశ్వ హిందూ పరిషత్తు ఒక లీగల్ సెల్ని, న్యాయ సలహా కేంద్రాలని, సమాచార కేంద్రాలని ప్రారంభిస్తాం. ఓకే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా లీగల్ సెల్ ఉన్నది. అలాగే జాతీయ స్థాయిలో కూడా లీగల్ సెల్ ఏర్పాటు జరిగింది. ఓకే, అండర్స్టూడ్. సో దీని మొత్తానికి సార్ ఇక్కడే ఒక మాట కూడా చెప్పండి సార్. అయోధ్య ఉద్యమానికి ఎంత లీగల్గా పటిష్టంగా విశ్వ హిందూ పరిషత్ ఉందన్నది మీకు చెప్పదలుచుకున్నాను. అయోధ్య ఉద్యమము రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా విజయం. అది ఒక మతం మీద మతం విజయం కాదు, సత్యం మీద సత్యం విజయము, ధర్మం మీద ధర్మం విజయం అది. కాబట్టి 64 మంది న్యాయవాదులు వాదిస్తే అయోధ్య ఉద్యమంలో ఇవాళ తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చింది. అంటే ఎంత సుదృఢమైనటువంటి వ్యవస్థ విశ్వ హిందూ పరిషత్ నిర్మాణం చేసుకుంది న్యాయపరంగా అన్నదానికి అదే ఉదాహరణ. 64 మంది లాయర్లు 64 వింగుల్లో ప్రయత్నం చేసి కోర్టులో అవతల వాళ్ళు ఏమడిగినా వెంటనే దానికి సాక్ష్యాలు అందించే విధంగా ప్రయత్నం చేసి ఇవాళ అయోధ్య తీర్పు తీసుకొచ్చారు. అర్థమైంది సార్. సార్, మీరు ప్రపోజ్ చేసే సొల్యూషన్ ఏంటి?
గవర్నమెంట్ కంట్రోల్ ఉండకూడదు అన్నదానికి, ఒకవేళ ఉంటే ఎలా ఉండాలి అనేది మీ ఐడియాలో ఎట్లా సార్? దీనికోసం హిందూ సమాజం నుంచి ఒక ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయాలి. ఓకే. మనం ముసాయిదా డ్రాఫ్ట్లో కూడా అదే తయారు చేసాం. మనం ఈ 15 సంవత్సరాల కృషి తర్వాత ఈ డ్రాఫ్ట్లో మనం పేర్కొన్న అంశము జాతీయ స్థాయిలో ఒక ధార్మిక కౌన్సిల్ ఉంటుంది. ఓకే. ధార్మిక పరిషత్తు అది ఏ పేరైనా కావచ్చు. రాష్ట్ర స్థాయిలో కూడా అది ఉంటుంది, జిల్లా స్థాయిలో కూడా ఉంటుంది. ఇక ఆలయ స్థాయిలో స్థానికంగా ఉండేటటువంటి నిర్వహణ కమిటీ ఉంటుంది. కాబట్టి వీటికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకుని తర్వాత నిర్వహణ, ఖాళీలు భర్తీ అన్నీ కూడా వాళ్లే చేసుకునేలాగా. కాబట్టి ఏదైతే వక్ఫ్ బోర్డుకి స్వేచ్ఛ ఉన్నదో, అలాగే క్రైస్తవులకి స్వేచ్ఛ ఉన్నదో, అట్లా హిందువులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. జాతీయ స్థాయిలో స్వామీజీలు, ఇందాక మనం అనుకున్నటువంటి సీనియర్ లాయర్లు, లేకపోతే ధార్మిక ప్రవచకులు, వివిధ ఆగమాలకు సంబంధించి శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణపత్యము, ఇట్లా అనేక ఆగమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందులో భాగస్వాములై ఉంటారు. అర్చకులు, పురోహితులు కూడా దీంట్లో భాగస్వాములు చేస్తారు. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఒక ధార్మిక పరిషత్తు ఉంటుంది, జిల్లా స్థాయిలో ఒకటి ఉంటుంది. ఈ స్థానికంగా కమిటీ నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ ఏదైనా భూమి అన్యాక్రాంతం అయింది అనే విషయం వచ్చినా, ఈ కమిటీ నిర్వహణలో ఏదైనా లోపం వచ్చినా, ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా ముందు జిల్లాలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు, న్యాయ ట్రిబ్యునల్, హిందూ న్యాయ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ న్యాయ ట్రిబ్యునల్లో వీళ్ళు ఛాలెంజ్ చేయాలి, కేసు ఫైల్ చేయాలి. అక్కడ దాని మీద వచ్చిన తీర్పు నచ్చలేదనుకోండి, రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఉంటుంది, దానికి వెళ్ళాలి. అక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పు నచ్చలేదంటే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఓకే. కాబట్టి ఏది అవకాశం లేకపోయినా ఏదో ఒక స్టే తెచ్చేయడము, ఆ భూమిలో శాశ్వతంగా ఉండిపోవడము, ఈ రకమైనటువంటి వాటి కూడా చెక్కు జరుగుతుంది. మేము తయారు చేసిన ముసాయిదా బిల్లులో ఈ విధమైన సిస్టమ్ తీసుకొచ్చి న్యాయం పరిధిలో ఇవన్నీ న్యాయమూర్తుల ద్వారానే ఉంటుంది. ఇదంతా వ్యవస్థ అంతా కూడా, ఈ ట్రిబ్యునల్ అన్నీ కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తారు. కానీ అల్టిమేట్గా డైరెక్ట్గా న్యాయస్థానానికి వెళ్ళాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఓకే. అప్పుడు స్థానికంగానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అర్థమైంది. కాబట్టి అటువంటి ఒక పకడ్బందీ హిందువుల్ని రక్షించుకుని, దేవాలయాన్ని రక్షించుకునేటటువంటి ముసాయిదా చట్టం తయారు చేయడంలో 15 సంవత్సరాలు కష్టపడింది విశ్వ హిందూ పరిషత్. ఓకే సార్, జనవరి 5th మీరు చేస్తున్న హైందవ శంఖారావం ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి చెప్పగలుగుతారా? హైందవ శంఖారావం పేరుతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక జాతీయ కార్యక్రమము. హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి చేస్తున్నటువంటి ఒక మహోద్యమంలో భాగంగా మొట్టమొదటి భారీ బహిరంగ సభ విజయవాడలో జరుగుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఉద్యమం కాదు, ఇది జాతీయ స్థాయి ఉద్యమం. ఎందుకంటే అయోధ్య ఉద్యమం ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసిన ఉద్యమం కాదు, అది జాతీయ స్థాయి ఉద్యమం. కాబట్టి అలాగే ఈ స్వయం ప్రతిపత్తి ఉద్యమం కూడా జాతీయ ఉద్యమం. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో జరగాలి. ఇది ప్రథమము విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండలాల నుంచి, అన్ని పంచాయతీల నుంచి, ప్రతి గ్రామం నుంచి ప్రతినిధి ఉండాలి అన్న విషయంలో తీవ్రంగా ప్రయత్నం జరుగుతోంది. దీనికోసం ఇందాక మనం చెప్పుకున్నట్టు బస్సుల ద్వారా, కార్ల ద్వారా, బైకుల ద్వారా, అలాగే ట్రైన్స్ ద్వారా రావడానికి, పాదయాత్ర ద్వారా రావడానికి, పడవల ద్వారా రావడానికి, అనేక మార్గాల్లో చేరుకోవడానికి వ్యవస్థ చేస్తున్నాం. అక్కడ 35 ఎకరాల స్థలంలో సభా ప్రాంగణం ఉంటుంది, మరొక 30 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఉంటుంది. దాని ఎదురుగుండా 2 పార్కింగ్లు బస్సుల కోసం 45 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. బస్సుల కోసం, కార్లు పార్కింగ్ కోసం సుమారు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. మరొక చోట బస్సు పార్కింగ్ కోసం 40 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. ఎక్కడ కూడా రూట్లు ఒకదానికొకటి టచ్ కాకుండా, ఇటు ఈ గోదావరి జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గతంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 15 ఎకరాల గ్రౌండ్లో బస్సులు ఆపుకోవడానికి ప్రయత్నం చేశాం. అలాగే సభా ప్రాంగణంలో బస్సులు ఆపుకోవడానికి, ఇటు సాగరమాల రోడ్లో మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా కేసీఆర్పల్లికి అవతల వైపు 40 ఎకరాల వాళ్ళు బస్సులు ఆపుకోవడానికి, అలాగే స్పెషల్ ట్రైన్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ మెయిన్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉప్పులూరు స్టేషన్లో ఈ స్పెషల్ ట్రైన్లన్నీ ఆగేలాగా అక్కడ వాళ్ళకి వసతి అక్కడ వాళ్ళు ఫ్రెష్ అప్ అవడానికి ఏర్పాటు చేసి, అక్కడి నుంచి వాళ్ళు పాదచారులుగా సభా ప్రాంగణాన్ని చేరుకోవడానికి. కాబట్టి ఎక్కడైతే పార్కింగ్లు పెట్టామో ప్రతి పార్కింగ్లోనూ కూడా భోజన వ్యవస్థను ఏర్పాటు చేస్తూ అక్కడే వాళ్ళు భోజనం చేసి సభా ప్రాంగణంలోకి వచ్చేలాగా, సభా ప్రాంగణంలో ఎవరెవరు ఏ మార్గం నుంచి రావాలో వాళ్ళ ద్వారాలు వాళ్ళకి నెంబరింగ్ ఇచ్చేలాగా, విఐపి గ్యాలరీలు ప్రొటెక్షన్కు సంబంధించిన ఏర్పాటు చేసేలాగా, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఆ ద్వారం కూడా వెళ్ళి ఆ గ్యాలరీలో ఉండేలాగా, అలాగే 50 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 గ్యాలరీ, ఒక్కొక్క గ్యాలరీలో సుమారు 1800 మంది ఉంటారు. ఆ విధంగా 1,00,000 మంది కూర్చుని సభ చూడడానికి ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన వాళ్ళు నిలబడి చూస్తారు. కాబట్టి ఈ విధంగా ఒక 35 ఎకరాల స్థలంలో మోటార్ సైకిల్ పార్కింగ్ చేసుకోవడానికి 8 ఎకరాల స్థలాన్ని కేటాయించాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో అక్కడ నిర్మాణం చేసుకోవడానికి, ఇది ప్రజల ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడడానికి IBV అని కూడా పెట్టి
దాని నుంచి ప్రజలకి రాలేకపోయాము అనుకున్న వాళ్ళకి ఏ విధంగా అయితే అయోధ్యలో రాలేని వాళ్ళకి డైరెక్ట్గా చూసే అవకాశం వచ్చిందో అలా లైవ్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అర్థమైంది సార్. ఈ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించే వ్యవస్థ చేస్తున్నాం. ఇది 3 జోన్లుగా విడదీసుకున్నాం. మొదటి జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం బయలుదేరి వచ్చేస్తారు. రెండవ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున బయలుదేరి రావాల్సిన వాళ్ళు. మూడవ జోన్లో ఉన్న వాళ్ళు ముందు రోజు రాత్రి బయలుదేరి ఉదయానికి దిగవలసిన వాళ్ళు, ట్రైన్ల ద్వారా బస్సుల ద్వారా. వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళు వచ్చేటప్పుడు మధ్యలో వాళ్ళకి కావాల్సిన భోజన వ్యవస్థ, ఈ తెల్లారకట్ల బయలుదేరే వాళ్ళకి అల్పాహార వ్యవస్థ, అలాగే వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి చేరుకున్న వాళ్ళందరికీ మొత్తం వచ్చిన 2-3 లక్షల మందికి భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అక్షయ పాత్ర వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ ద్వారా భోజనం వండించి ఏర్పాటు చేస్తున్నాం. అందరూ సంతృప్తిగా అక్కడి నుంచి వెళ్ళాలి, ధ్యేయనిష్టతో వెళ్ళాలి. హిందూ దేవాలయాల విముక్తి, స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా రాబోయే రోజులుగా పనిచేయాలి. సభకు రావడం ప్రధానం కాదు, సభకు వచ్చి వెళ్ళిన తర్వాత దీనికోసం పనిచేయడం, ఉద్యమించడం ప్రధానం. ఆ రకమైన భావంతో వాళ్ళని పంపించాలని అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వామీజీలందరినీ ఆహ్వానిస్తున్నాము. పురాణ ప్రవచకులకి, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులకి, పెద్దల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. వేదిక మీద ఎంతమంది స్వామీజీలు వచ్చారో అంతమంది కూర్చునే విధంగా 400 మంది కూర్చునే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఒక 400 అడుగుల మన వేదికను నిర్మాణం చేస్తున్నాము. దాంట్లో ఒక 100 అడుగుల వేదిక, 40 అడుగుల లోతులో వేదికను ఏర్పాటు చేస్తున్నాము 400 స్క్వేర్ ఫీట్లో. అదేవిధంగా సాంస్కృతిక ప్రదర్శనల కోసం మరొక వేదిక ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి గ్యాలరీలో కూర్చుని చూడడానికి వీలుగా LED టీవీలను ఏర్పాటు చేస్తున్నాము. సభా ప్రాంగణం అంతా అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ వసతిని ఏర్పాటు చేస్తున్నాము. కూర్చున్న వాళ్ళకి సడన్గా ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కూడా సిద్ధం చేసి గ్యాలరీలో వితరణ చేసే వ్యవస్థ చేస్తున్నాము. దీనికోసం 5,000 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు ప్రబంధకులుగా. 15 రోజుల పాటు అక్కడ ఉండి పనిచేసే కార్యకర్తలు ఆల్రెడీ అక్కడ చేరుకుని ఉన్నారు. 10 రోజులు పనిచేసే కార్యకర్తలు వస్తున్నారు. 5 రోజులు పనిచేసే కార్యకర్తలు వస్తున్నారు. సంఘము, సంఘ పరివారము, విశ్వ హిందూ పరిషత్తు అందరి సహకారము కోరుతున్నాం. ప్రబంధకులుగా సాయం అందించండి అని అందరూ ముందుకు వస్తున్నారు. అనేక ధార్మిక సంస్థల కార్యకర్తలు కూడా మేము కూడా వచ్చి సేవ చేస్తూ ఉంటున్నారు. ఈ విధంగా ప్రబంధక వ్యవస్థ ఒక 5,000 మందితో నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి హిందువులు ఒక చిరస్మరణీయమైనటువంటి ఒక జ్ఞాపికగా ఇది ఉండాలి. ఇది యావత్ భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చేసే సూచికగా ఉండాలి ఈ సభ అనే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అండర్స్టూడ్ సార్. సార్, కామన్ ఆడియన్స్కి ఒక చిన్న పద్ధతిలో సింగిల్ లైన్లో కానీ మీరు హైందవ శంకరమ్మ గురించి ఒక ఇన్వైట్ చెప్పాలి అంటే కెమెరాకి చెప్పచ్చు. మన దీక్ష దేవాలయ రక్ష. కాబట్టి మన ధనపూర్వకంగా సమర్పణతో పనిచేద్దాం. ఈ హైందవ శంఖారావ సభలో పాల్గొందాము. దేవాలయాల విముక్తి జరిగి స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు ఒక దీక్షగా ఈ యజ్ఞాన్ని కొనసాగిద్దాము. మన దేవాలయాలను మనం రక్షించుకుందాము. రండి, చెలో విజయవాడ హైందవ శంఖారావంలో పాల్గొనండి. రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ న్యూస్కి వచ్చినందుకు సార్. ధన్యవాదాలు జీ. రైట్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.